మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీకు గట్ లెంత్ వచ్చి దగ్గర దగ్గర 5.5 మీటర్లు ఉంటుంది. గట్ హెల్త్ కాపాడుకోలేకపోతే మన ఇమ్యూనిటీని మనం డిస్ట్రాయ్ చేసుకుంటున్నట్లే. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సింపుల్ టెక్నిక్స్ ఏముంటున్నాయి అసలు? కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు మీకు అనీజీగా ఉందంటే వాటిని అవాయిడ్ చేయండి. కంఫర్టబుల్గా ఉందంటే వాటిని తీసుకోండి. మీకు 25 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ పొజిషన్లోకి కూర్చోగలుగుతున్నారు అంటే యు ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? ఒకటి ఫుడ్ అడల్టరేషన్ అండి, స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు పురుగు పట్టకూడదు అని చెప్పి బ్రౌన్ రైస్ని పాలిష్డ్ రైస్ చేశారు, బాగుంది. మరి ఆ పాలిష్డ్ రైస్ కూడా పురుగు పడుతుంది కదా ఇప్పుడు. సో మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ గట్టు ఒకలాగా రెస్పాండ్ అవుతుంది, మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఒకలాగా రెస్పాండ్ అవుతుంది. సో ఇవన్నీ మారుతూ ఉంటాయి. మన ఇండియన్ కల్చర్లో ఇప్పటికీ చేత్తో తింటాం. ఎందుకంటే ఆ ఫుడ్ టచ్ అనే ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ మన బ్రెయిన్కి స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. నేను ఫుడ్ తినబోతున్నాను అనే సిగ్నల్. అంటే అందరు టీవీల ముందు ఫోన్లు పట్టుకొని కూర్చొని తింటున్నారు. అప్పుడు మీ బ్రెయిన్కి మీ ఫుడ్కి సంబంధం లేదు. మీరు అక్కడ కట్ చేస్తారు లింక్. హాస్పిటల్కి వచ్చే ప్రతి 100 మందిలోనూ 40 మందికి గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెగ్యులర్గా ప్రతి మనిషికి కూడా అట్లీస్ట్ ½ అవర్ to 1 hour ఎక్సర్సైజ్ అయితే కావాలి. ఎక్సర్సైజ్ అంటే ఊరికి వాకింగ్ చేసి వచ్చే ఎక్సర్సైజ్ అంటే కుదరదు. చెమటలు పట్టేంత ఎక్సర్సైజ్ అయితే కావాలి. కారం చాలా ఆరోగ్యం, గట్టుకు మంచిది అని కూడా ప్రచారం జరుగుతుంది. కారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, నేను డినై చేయను. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రతి దాంట్లో, చింతపండు కానీ మనం వాడుతున్న మిరియాలు కానీ జీలకర్ర ఇంగువ వీటన్నిటి గుణాలు మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే. అలా ఇవన్నీ హెల్తీయా? బీరకాయ సొరకాయ అరటికాయ కూర ఇవన్నీ ఎక్కువ తినమని చెప్తాను నేనైతే డయేరియా వచ్చిన పేషెంట్స్. ఎందుకంటే వీటిలో ఉన్న ఆ డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, నీ ప్రాబ్లమ్స్, జాయింట్ ఆర్థరైటిస్లు, బ్యాక్ పెయిన్, సో ఇవన్నీ కూడా మనము హ్యాండిల్ చేయాలి. నమస్కారం, మనతో పాటు డాక్టర్ పవన్ గారు ఉన్నారు. వారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు మరియు బ్యారియాటిక్ సర్జను. మన అడిగి ఈ గ్యాస్ట్రో రిలేటెడ్ అంశాలు, బ్యారియాటిక్ సర్జరీ వల్ల లాభ నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్, మంచి చెడు, ఈ 2 విషయాలు డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. ఇప్పుడంతా గట్ హెల్త్ అంటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు గట్టు మీద మనకి అవేర్నెస్ పెరుగుతుందంటారా జనాల్లో? అవేర్నెస్ అంటే అగైన్ మనం చూసేదాన్ని బట్టి ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు. అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా రీల్స్ చాలామంది చేస్తూ ఉన్నారు, చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసేది చేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో మనం గట్ హెల్త్ ఇన్ స్పెసిఫిక్ మాట్లాడితే గట్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే మన మొత్తం బాడీలో వచ్చేసరికి గట్ అనేది చాలా పెద్ద ఇమ్యూన్ ఆర్గాన్. ఇమ్యూనిటీ అంటే అందరికీ తెలిసిందే, రోగనిరోధక శక్తిని క్రియేట్ చేసేది. సో ఇందులో మనము మాట్లాడే బోన్ మ్యారో, స్ప్లీన్ ఇవన్నీ పక్కన పెడితే కనుక, థైమస్ కానీ ఇవన్నీ పక్కన పెడితే మీకు ఫస్ట్ బయట నుంచి ఫుడ్ కానీ లేదంటే ఎయిర్ కానీ వాటర్ కానీ ఏది ఎక్స్పోజ్ అయినా కానీ బాడీ రియాక్ట్ అయితేనే కదా ఇమ్యూనిటీ అనేది మనం. సో అట్లా మనకి ఫస్ట్ వెళ్ళేది ఫుడ్. మీకు గట్ లెంత్ వచ్చి దగ్గర దగ్గర 5.5 మీటర్లు ఉంటుంది. సో ఈ 5.5 మీటర్లలో మీరు పర్ స్క్వేర్ సెంటీమీటర్ చూసినా కానీ బాడీలో ఎక్కువగా ఇమ్యూన్ సెల్స్ ఉండేది మన గట్లోనే. సో ఆబ్వియస్లీ అది మనకి లార్జెస్ట్ ఇమ్యూన్ ఆర్గాన్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఈ గట్ హెల్త్ కాపాడుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గట్ హెల్త్ కాపాడుకోలేకపోతే మన ఇమ్యూనిటీని మనం డిస్ట్రాయ్ చేసుకుంటున్నట్లే. ఐ థింక్ కొంచెం గట్టిగా ఆలోచించి అందరూ డెసిషన్ తీసుకోవాల్సింది. దీనికి కావాల్సిన వింటమే కాదు, దానికి కావాల్సిన చేయాలి కూడా. సో ఆ రిక్వైర్మెంట్ అయితే ఉందండి. అవేర్నెస్ డెఫినెట్గా పెరుగుతుంది, కానీ ఆ అవేర్నెస్ పెరిగినంత ఇదిగా అయితే మనకి బిహేవియర్లో చేంజెస్ అయితే కనిపించడం లేదు. తెలుసుకుంటున్నారు కానీ ఆచరించటం లేదు. ఎగ్జాక్ట్లీ. ఆహారము, లైఫ్ స్టైలు, స్లీపు అనేక అంశాలు కూడా డిసిప్లిన్ లేకపోవచ్చు, ఉండకపోవటము. నెక్స్ట్ వాతావరణం కూడా మనిషి ఆరోగ్యాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఎక్కువ మంది పేషెంట్లుగా మారుతున్నారు. క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. గ్యాస్ట్రో రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి కదా. అవునండి, అవును. అయితే మామూలు ఎక్కువ మందికి తిన్నగానే కడుపు ఉబ్బరం రావటం, అల్సర్స్ రావటం, అరగకపోవటం, ఆకలి వేయకపోవటం, తర్వాత ఆకలి అనేది ఆ సైకిల్ సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవటం, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవటం, అలాగే నిద్రపోతున్నా కానీ ఉలికిపడి పై లేవటము, ఇలాగ చాలా డిస్టర్బ్డ్గా ఉండేవాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎక్కువ మంది ఇది ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏంటంటారు? మెయిన్గా వచ్చి మనం గ్రాస్గా గమనించినట్లయితే లాస్ట్ 50 yearsకి ఇప్పుడు చేంజ్ అయింది అంటే 2 విషయాల్లో చేంజ్ అయితే మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకటి లైఫ్ స్టైల్, అంటే మన జీవన విధానం అయితే మారిపోయింది. రెండవది మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయింది.
అంటే మన తాత ముత్తాతలు తిన్నది వేరు, మనం తింటుంది వేరు. నెక్స్ట్ జనరేషన్ ఏం తింటారో మనకు తెలియదు. సో లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అయింది అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెరిగిపోయినాయి. వర్కింగ్ అవర్స్ పెరగటమే కాదు, వర్కింగ్ ప్యాటర్న్ కూడా పెరిగిపోయింది. ఎక్కువ మంది మనం పర్టికులర్లీ మెట్రోపాలిటన్ హైదరాబాద్ లాంటి సిటీస్లో చూస్తే ఎక్కువ శాతం మంది నైట్ వర్కింగ్ ఎక్కువగా ఉంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న సర్కాడియం రిథమ్ అంతా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సర్కాడియం రిథమ్ అనేది మనకి సూర్యుడు పగలు రాత్రి టైప్ అనమాట. సో సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత సర్కాడియం రిథమ్ డౌన్ అవుతుంది. మళ్ళీ సూర్యుడు వచ్చే ముందు సర్కాడియం రిథమ్ యాక్టివేట్ అవుతుంది. అంటే బ్రహ్మీ ముహూర్తం అంటాం మనం 3 గంటలుగా ఆ టైంకి. ఆ టైంలో హార్మోన్స్ కానీ బాడీలో హార్మోన్స్ సెక్రెట్ అవటం కానీ ఇవన్నీ మ్యాక్సిమం పీక్లో ఉంటుందన్నమాట. సో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. ఎప్పుడైతే మీకు ఈ సన్ సైకిల్ని మనం డిస్టర్బ్ చేస్తామో మీ సర్కాడియన్ రిథమ్ కూడా ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది. సో అది మెయిన్ ప్రాబ్లం. మనం వర్క్ ప్యాటర్న్ ఒకటి ప్రాబ్లం ఉంది, స్లీప్ ప్యాటర్న్ ప్రాబ్లం ఉంది. అండ్ థర్డ్ ఏంటి అంటే మనం తీసుకునే డైట్ టైమింగ్స్. మన శాస్త్రంలో ఏం చెప్పారు, సూర్యుడు వచ్చిన తర్వాత 4 గంటల అయిన తర్వాత తినమంటారు, సూర్యుడు అస్తమించక ముందే ఫినిష్ చేయమంటారు, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమీ తీసుకోకూడదు అంటారు, మంచినీళ్ళు తప్ప. సో దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఎందుకంటే ఎందుకు గ్యాప్ ఇమ్మంటున్నారు మార్నింగ్ అంటే, మీ రాత్రి తిన్నది అంతా కూడా పూర్తిగా డైజెస్ట్ అయ్యి మీరు ఎక్స్క్రీట్ చేసేదాకా మీరు వెయిట్ చేయాలి. మీరు ఎప్పుడైతే బాడీలో టాక్సిన్స్ అన్ని మోషన్ లాగా కానీ యూరిన్ లాగా కానీ అన్నీ ఎక్స్క్రీట్ అయిపోతుందో అప్పుడు బాడీ రియాక్టివేట్ అవుతుంది. అండ్ ఫాస్టింగ్ పెంచే కొద్దీ ఏంటంటే మీ ప్యాంక్రియాస్ మీద లోడ్ తగ్గటం వల్ల మీ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో అలాగా మనకి మార్నింగ్ 4 hours డిలే చేయడం వల్ల ఉపయోగపడుతుంది. అండ్ ఆ టైంలో ఓన్లీ లిక్విడ్స్ తీసుకోమని చెప్తారు. ఎవరు కూడా హెవీగా టిఫిన్లు తింటారు. అసలు ఈ టిఫిన్ అనే కాన్సెప్ట్ మనకి లేదు. ఈ టిఫిన్ అనేది లాస్ట్ 100 yearsలోనే వచ్చింది మనకి. అంతకుముందు తినేవాళ్ళు మన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో 11 అలా సద్దన్నం తినేసేసి పొలాలకు వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ పొలం నుంచి వచ్చే ముందు రాగానే ఇంటి దగ్గర ఫ్రెష్గా చేసుకొని తినేస్తారు. సో అట్లా సూర్యుడు అస్తమించక ముందులే తిన్నట్లయితే కనుక మనం నిద్రపోయే టైంకి తినిన దానికి అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ ఫుడ్ ఒకటి డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. మీరు నిద్రపోయాక మీ బ్రెయిన్ నిద్రపోతుంది కానీ మీ బాడీ నిద్రపోవాలి కదా. మీ డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే మీ బాడీకి రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? మీ బాడీకి రెస్ట్ దొరకదు. దానివల్ల ఏమవుతుంది, పొద్దున్నే లేవగానే ఏంటి అలసటగా నీరసంగా, అంటే ఫిజికల్గా మీరు రెస్ట్ ఇవ్వట్లే బాడీకి. బ్రెయిన్కి ఏదో ఇచ్చామా అన్నట్టు ఉంది అంతే. అంతేగాని ఫిజికల్గా బాడీకి రెస్ట్ ఇవ్వట్లే. ఇదే సైకిల్ రిపీటెడ్ అవటం వల్ల ఏంటంటే మెంటల్గా కూడా ఫెటీగ్ వస్తుంది. నేను బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీకు బాడీ డైజెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు దానికి కావాల్సిన హార్మోన్స్ స్టిమ్యులేట్ చేసి మళ్ళీ డ్రైన్ చేసేదంతా కూడా బ్రెయినే. సో మీరు దానికి కూడా రెస్ట్ ఇవ్వటం లేదు టెక్నికల్గా. లాంగ్ టర్మ్లో ఏంటి అంటే 2 రకాలుగాను మనం అలసిపోతాం, ఫెటీగ్ అనేది వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ 3 to 4 hours గ్యాప్ అయితే ఇవ్వాలి. అండ్ సర్కాడియం రిథమ్ అనే దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి టెక్నికల్గా ఎర్లీగా తినటం అనేది వీలైనంత త్వరగా, ఒకవేళ కుదరదు అనుకుంటే అట్లీస్ట్ 6 o'clock లోపల తిన్నట్లయితే కనుక మనకి డైజెస్టివ్ సిస్టమ్ బెటర్గా ఉంటుందండి. సో డైజెషన్ ఒకటి ఫస్ట్ క్లాస్కి ఉంటుంది. ఇట్లా లైఫ్ స్టైల్ అయితే డెఫినెట్గా చాలా చేంజ్ అయిపోయిందండి. రెండోది టైప్ ఆఫ్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 generations 4 generations చూద్దామండి. ఇప్పుడు మనకి ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, ఏది కావాలంటే అది దొరుకుతుంది. అందులోనూ మనకి రిఫైన్డ్ షుగర్ బేస్డ్ ఫుడ్ విపరీతంగా దొరుకుతుంది. మీరు ఏ ప్యాకెట్ ఫుడ్ అనేది ఇవ్వండి, బిస్కెట్స్, చాక్లెట్స్, సూపర్ మార్కెట్కి సగం ర్యాక్స్ ఇవే ఉంటాయి. సో మీకు అంతా ప్యాక్డ్ క్యాలరీస్ ఉన్న రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఫ్లోర్ ఉన్న, అంటే పిండ్లు మైదా పిండితో బేస్ అయిన ఏ ఫుడ్ దొరుకుతుంది మీకు. హాఫ్ ఆఫ్ ద థింగ్ అయ్యే ఉంటాయి మనకి. ఇదే కాకుండా మీరు బయట తినటం బాగా ఒకటి అలవాటు అయిపోయింది. సో బయట తింటున్నప్పుడు ఏమవుతుందంటే బయట చేసేవాడు ఎవడు కూడా మీరు హెల్తీగా ఉండాలని చేయరు. ఎందుకంటే ఇట్స్ బిజినెస్. వాళ్ళకి బిజినెస్ వాడు ఎప్పుడు నాకు ఎంత రూపాయి మిగిలిందా అన్న ఆలోచనలోనే ఉంటాడు. అలాంటి వాడు ఏం చేస్తాడు, మీకు ఫుడ్ ఇంకా టేస్టీ అని అది అలవాటు చేసేస్తారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ సాటిస్ఫై అవ్వట్లా. ఎందుకంటే అన్ని టేస్టులు చూసేశారు, కొత్తగా టేస్ట్ ఏమీ లేదు. సో దీనివల్ల కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఆయుర్వేదంలో చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విరుద్ధాలు అంటారు. అంటే ఒకదానికి ఇంకోటి కలవకూడదు అంటారు, కలిస్తే రోగాలు వస్తాయని చెప్తారు. ఎగ్జాక్ట్లీ ఆ విరుద్ధాలే కలుస్తూ ఉంటాయి మీరు గమనించినట్లయితే. కానీ కొన్ని ఫుడ్స్ని మనం మెడిసిన్లా తీసుకుంటారు ఆయుర్వేదంలో, అల్లం వెల్లుల్లి ఇలాంటివి. దాన్ని విపరీతంగా వేసేస్తున్నారు, బిర్యానీ అని చెప్పి, ఫ్రైడ్ రైస్ అని చెప్పి. సో మీరు ఎప్పుడైతే ఈ ఎక్సెస్ టేస్ట్ కోసం అని చెప్పి ఎక్సెస్ అని మొదలు పెడుతున్నారో, మీరు ఎంటైర్ మీ ఫుడ్ని, మీ రెసిపీని డిస్టర్బ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ మీకు రోగాలు అనేవి వస్తాయి. ఇంకొక విచిత్రం ఏంటంటే ఫ్రూట్స్ని బార్బిక్యూ చేస్తున్నారు, కాలుస్తున్నారు, సలాడ్స్ని పచ్చిగా ఇస్తున్నారు. ఇప్పుడు బేసిక్ థింగ్ ఏంటి, వెజిటబుల్స్ అనేవి ఉడకబెట్టుకొని తినాలి, ఫ్రూట్స్ అనేవి అలాగే తినాలి.
అండ్ ఈ రెండింటిని కలపకూడదు, ఎందుకంటే రెండింటికి 2 రకాల డైజెస్టివ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫ్రూట్స్ కన్నా వెజిటేబుల్స్ హార్ష్ కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి దానికి కావాల్సిన సెక్రీషన్స్ ఎక్కువ జరుగుతాయి. ఫ్రూట్స్ రిలేటివ్గా ఈజీగా జరుగుతాయి. ఫ్రూట్స్నేమో కాలుస్తున్నారు, లేదంటే జ్యూస్ చేస్తున్నారు, దానివల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. ఇట్లా ఫుడ్ని ఆల్టర్ చేయటం వల్ల కూడా సిగ్నిఫికెంట్గా అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఉంది, తీసుకునే డైట్లోనూ ప్రాబ్లం ఉంది. ఓవరాల్గా మనిషి అనే ఒక జీవి ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేలుకొని ఉండాలి, ఎప్పుడు ఆహారం తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి, ఎప్పుడు బాడీకి రెస్ట్ ఇవ్వాలి, ఎప్పుడు బ్రెయిన్కి పని పెట్టాలి, ఎప్పుడు బాడీకి పని పెట్టాలి అనే ఒక డిజైన్, మనకంటే ఒక బయాలజీ ఉంది. కరెక్ట్. దానికి మనం వ్యతిరేకంగా మనం ప్రయాణం చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇది బహుశా మార్చలేకపోవచ్చు మనం. ఇండివిజువల్ లెవెల్ అందరూ కూడా ఒక ప్రయత్నం అయితే చేయాలి. సో ఆ ప్రయత్నం ఎలా చేయాలి అంటే గ్రాడ్యువల్గా జరగాలి, కానీ నాకు ఏవో రోగాలు వస్తున్నాయని భయంతో ఆ స్ట్రెస్తో చేయకూడదు. అది ఇంకొంచెం యాడ్ చేస్తుంది అనమాట రోగాలకి. సో అది కూడా కరెక్ట్ కాదు. ప్లాన్డ్గా నిదానంగా రోజుకి ఒక మిస్టేక్ని ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఒక సిస్టమ్ని, ఒక డిసిప్లిన్ తెచ్చుకోగలిగితే సరిపోతుంది. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జాగ్రత్తగా ఉంచుకోవడానికి సింపుల్ టెక్నిక్స్ ఏముంటున్నాయి, అసలు సహజమైన విధానాలు ఏమైనా ఉన్నాయి, సహజమైన మార్గాలు? మోస్ట్ ఇంపార్టెంట్ నేను అనేది ఏంటంటే మీ బాడీ టైప్ని మీరు గమనించుకోండి. సో మీకు ఈ ఫుడ్ తినచ్చు, ఆ ఫుడ్ తినచ్చు అనేది వేరే వాళ్ళ సలహాతో అవసరం లేదు. మీ బాడీయే చెప్తుంది మీకు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు గమనించాలి మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది. కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు మీకు అనీజీగా ఉందంటే వాటిని అవాయిడ్ చేయండి. కంఫర్టబుల్గా ఉందంటే వాటిని తీసుకోండి. సో నాన్ వెజ్ అనే ఆర్గ్యుమెంట్స్లోకి నేను రాను. అదొక కంప్లీట్లీ డిఫరెంట్ సైన్స్. సో నేను ఆ ఆర్గ్యుమెంట్లోకి రాను, కానీ బట్ మీరు ఏదైతే ఉందో అదైతే మీ బాడీ టైప్ని బట్టి మీరు వెళ్ళండి. అండ్ రెస్ట్ అంటారా, చాలామంది చెప్తారు 8 hours రెస్ట్ కావాలి, ఇంత పని చేస్తే 6 hours రెస్ట్ కావాలి. అది కూడా ఏం అవసరం లేదు. మీ బాడీకి తెలుస్తుంది అలసిపోతుందనా లేదా అనేది, మీ బ్రెయిన్ కూడా చెప్తుంది నిద్ర వస్తుందా లేదా అని. సో ఆ టైంలో మీకు అవసరాన్ని బట్టి మీరు తగినంత రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో బలవంతంగా ఏది చేయాల్సిన అవసరం లేదు. బాడీకి మించిన మంచి టైమర్ కానీ అలర్టింగ్ మెషిన్ కానీ ఏది ఉండదండి. ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ మెషిన్. దీని వన్ సైజ్ ఫిట్స్ ఆల్ టైప్లో ఒకే రూల్ అందరికీ అని మనం ఫిట్ చేయలేము. సో మన బాడీ టైప్స్ని బట్టి, మన అవసరాన్ని బట్టి మనం చేయాల్సినంత చేయాలి. ఫిజికల్గా ఎక్కువ వర్క్ ఉన్నది 1 గంట ఎక్స్ట్రా నిద్రపోయిన తప్పేం లేదు. వర్క్ లేనప్పుడు 3 గంటలు 4 గంటలు నిద్రపోయినా సరిపోతుంది. దాన్ని ఎంత ఎఫిషియెంట్గా వాడామన్నదే కానీ ఆ మషిన్ని మనం ఒక పద్ధతిలో వాడామా, టైం టు టైం సర్వీస్ ఇచ్చామనేది అయితే ఏమీ ఉండదు. బాడీ మనకు సంకేతం ఇస్తుంటుంది కదా. అవునండి. ఆకలి అని ఒక సంకేతము, రెస్ట్ అనే ఒక సంకేతము, నిద్ర అని ఒక సంకేతము, ఇప్పుడు నువ్వు వర్క్ చేయని ఒక సంకేతం. మరి బ్రెయిన్, కరెక్ట్, బాడీ అంటే బ్రెయిన్ కరెక్ట్, సంకేతం ఇస్తుంటుంది కదా. దాన్ని మనం ఫాలో అవ్వట్లేదు అంటారా? యాక్చువల్గా డెఫినెట్గా ఫాలో అవ్వట్లేదండి. ఇప్పుడు మీరు చూడండి, మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలని తింటారు, ఈ టైంకి లంచ్ చేయాలని తింటారు, ఈ టైంకి డిన్నర్ చేయాలని తింటారు. యాక్చువల్లీ ఎందుకు చేయాలి అలాగా? మీకు ఆకలి అనేది ఉంది కదా, బాడీలో ఒక రిథమ్ అనేది ఉంది కదా. మీకు ఆకలి వేసినప్పుడు తినండి. ఈ టైంలో తినాలని ఎక్కడైనా రూల్ ఉందా? అట్లా ఏమీ లేదు. హిస్టరీ గమనించినట్లయితే ఈ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ని వెస్ట్రన్ సైడ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నది. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ని ఎప్పుడైతే అమ్మటం మొదలుపెట్టారో, కమోడిటీ లాగా చూసి ఫుడ్ని అమ్మటం మొదలుపెట్టినప్పుడు దే వాంటెడ్ టు సెల్ మోర్. వాళ్ళ బేకన్స్ కానీ హ్యాంబర్గ్స్ కానీ ఎక్కువ అమ్మాలి అన్న కాన్సెప్ట్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. 3 మీల్స్లో కింగ్ ఆఫ్ ద మీల్ ఏది అంటే బ్రేక్ఫాస్ట్ అనే దాన్ని స్ట్రాంగ్గా ప్రమోట్ చేశారు. అది మన మైండ్లోకి ఎక్కేసింది. ఇప్పుడు ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎవరూ రాలేం. అది ఎంత మైండ్లో ఉండిపోయింది అంటే, ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ మిస్ అయితే ఈరోజు నాకు నీరసం వచ్చేస్తుందని ఫీలింగ్లో ఉంటాం. నీరసం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనందరి బాడీలో ఫ్యాట్ ఉంది, ఎంతో కొంత ఫ్యాట్ ఉంటుంది. ఒక హెల్దీ పర్సన్లో కూడా ఇంత మినిమం ఫ్యాట్ ఉండాలి అనేది డిస్క్రైబ్డ్. కన్జర్వ్డ్ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ అంతా కూడా ఎనర్జీయే కదా. ఒక పూటలో ఏమి నీరసం రాదు. మనకి ఈ ఫ్యాట్ అంతా ఎందుకు? ఇట్స్ ఎ రిజర్వ్ ఫుడ్. భయంకరమైన విపత్తులు వచ్చినప్పుడు, మనకి ఫుడ్ దొరికినప్పుడు, ఆ స్టార్వేషన్ ఎదుర్కోవడం కోసం ఈ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఆ పూటకు బర్న్ అవుతుంది. ఫ్యాట్ వెంటనే ఏం బర్న్ అవ్వదు. మీకు ఉన్న బాడీలో ఉన్న గ్లూకోజే సరిపోతుంది 2-3 రోజులకి. మీ ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది స్టార్ట్ అవడానికి. అంటే మీకు చూడండి ఎంత రిజర్వ్ ఉందో. సో మనం అవన్నీ మర్చిపోయి ఒక సైకలాజికల్గా నాకు నీరసం వచ్చేస్తుంది, నాకు కళ్ళు తిరిగిపోతుంది అని చెప్పి మనం ఎక్స్ట్రా ఫుడ్ తింటాం మొదలు పెడుతుంది. అది కరెక్ట్ కాదంట నేను. మీ బాడీ రిథమ్ ఫాలో అంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మన బాడీకి ఏది అలవాటు చేస్తే, ఎలా అలవాటు చేస్తే అలా టర్న్ అయిపోయే విధానం కూడా ఉంది కదా. డెఫినెట్గా ఉందండి. సో అందుకని ఈ రెండింటి మధ్య అది చెప్పింది మనం వింటాము, కరెక్ట్. అలాగే మనం అలవాటు చేస్తే అది కూడా జరుగుతున్నాయి కదా. దీనికి ఎలా చూడాలి? సో దీనికి ఏం చేయాలి అంటే, ఒకటి ఎప్పుడైనా కానీ మీ దగ్గర రీసోర్సెస్ ఉన్నప్పుడు ఒక ఫైనాన్షియల్ దీనిలో చూద్దామండి, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లా చూద్దాం. మనీ ఎక్కువ ఉంది కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోయాం అనుకోండి,
సో ఇట్స్ హార్మ్ఫుల్. ఎక్కువ ఉన్నా కానీ దాన్ని సేవ్ చేసుకోవటం రావాలి. సో అప్పుడు మనం విల్ బికమ్ మోర్ ఎఫిషియంట్. ఎందుకంటే మీ దగ్గర సర్ప్లస్ మనీ పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఎ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అలాగే మీ హ్యాబిట్స్ కూడా అంతే. హ్యాబిట్స్ కూడా ఎప్పుడు కూడా నాకు ఇది తినాలనిపించింది తినేసాను, అలా మీరు రోజుకి 10 సార్లు తిన్నారనుకోండి, మీరు 10 సార్లు ఫుడ్ ఫీడ్ చేస్తే మీ బాడీ అలా అడాప్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఎట్లా మనీ ఇసిరేస్తే మీరు ఎట్లా పూర్ అవుతారో అట్లా మీ బాడీ అన్హెల్దీ అవుతుంది. అట్లా కాకుండా మీ దగ్గర ఫుడ్ అంతా అవైలబుల్ ఉంది, కానీ డిసిప్లిన్డ్గా రెస్ట్రిక్టెడ్గా మీరు మీకు కావాల్సినంత ఫుడ్ మీకు ఆకలి వేసినంత వరకు, ఆకలి తీరేంత వరకు తిన్నారనుకోండి, యూ విల్ బికమ్ మోర్ ఎనర్జెటిక్. సో మీ హెల్త్ పెరుగుతూ ఉంటుంది. ఫైనాన్స్ని హెల్త్ని మీరు ఎప్పుడు కూడా సెపరేట్ చేయలేరు. ఎందుకంటే మీకు చాలా రూల్స్ ఇవి చెప్తూ ఉంటాయి. హెల్త్ నుంచి మనం ఫైనాన్స్ నేర్చుకోవచ్చు, ఫైనాన్స్ నుంచి హెల్త్ నేర్చుకోవచ్చు. సో అందుకని ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి ఇది. సో మీరు ఎంత తక్కువ వాడితే అంత హెల్త్ మీకు. సో అట్లాగే చూడాలి. చాలామంది మాకు ఒక ప్రీఫార్మ్డ్ ఒపీనియన్తో వస్తారు, బలం లేదు కాబట్టి ఎక్కువ తినాలి అని చెప్పి ఎక్కువ తింటూ ఉంటారు. సో దాని నుంచి ఒబేసిటీ వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చే రోగాలు గురించి వాళ్ళకి ఆలోచన లేదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు బేసిక్గా. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ చాలా వరకు ఏంటంటే ఆ పీర్ థాట్స్ ఉంటాయి. పక్కన వాళ్ళు, పక్కింటి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి ఆ థాట్స్లోనే వెళ్తూ దాన్ని ఫాలో అవుతారే కానీ ఒక ప్రొఫెషనల్ చెప్పింది ఎవరు వినేవాళ్ళు లేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాలి. కామన్ సెన్స్ పెట్టి ఆలోచించే వాళ్ళు కూడా అన్ఫార్చునేట్గా తగ్గిపోతున్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా యాక్చువల్గా. అంటే మామూలుగా ఫ్యాటు, వినట్టుగా కొలెస్ట్రాల్ అవన్నీ అవి పెరిగే ఆహారం పెంచుకుంటున్నారు, కానీ మజిల్ పవర్ మీద కూడా పెద్ద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. మజిల్ బిల్డింగ్ వెరీ ట్రూ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే 3 to 4 జనరేషన్స్ బ్యాక్ అంత ఫిజికల్ వర్కే. ఇప్పుడు మనం ఎవరు దాదాపు ఫిజికల్ వర్క్ లేదు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పిల్లలు జనరేషన్ చూస్తే ఎంతమంది నేల మీద పద్మాసనం వేసి కూర్చున్నారు అనేది ఈజీగా కౌంట్ చేయొచ్చు. నాట్ ఈవెన్ 1-2%. ఎవరు కూర్చోలేరు కూడా. గంతుకు కూర్చోవడం అంటే స్క్వాట్ చేసి కూర్చోవడం అనేది ఎవరు డైనింగ్ టేబుల్ భోజనాలు అన్నీ అంతా ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడైతే చైర్లో కూర్చోబెట్టడం మొదలు పెట్టారో మీకు ఆ రోజు నుంచి రోగాలు స్టార్ట్ అయిపోయినట్టే. మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ పోయింది. ఎగ్జాక్ట్లీ. సో మజిల్ స్ట్రెంగ్త్ని 2 రకాలుగా చూడాలండి. మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఒకటి ద పవర్, మన బరువులు ఎత్తటం కానీ ఆ స్ట్రెంగ్త్ ఏదైతే మనం కామన్ సెన్స్లో మాట్లాడతామో ఆ పవర్ ఒకటి చూస్తాము. రెండోది ఫ్లెక్సిబిలిటీ లేని పవర్ వేస్ట్, పవర్ లేని ఫ్లెక్సిబిలిటీ వేస్ట్. 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మనకి న్యాచురల్ స్టాన్స్ ఏంటి, ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ప్రతి బిడ్డ కూడా గంతుకు కూర్చొని ఉంటాడు, అంటే పూర్తిగా ముడుచుకొనే కూర్చొని ఉంటాడు. అది న్యాచురల్ స్టాన్స్. మీకు 25 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ పొజిషన్లోకి కూర్చోగలుగుతున్నారు అంటే యు ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా అనేది ఇట్స్ ఎ డినామినేటర్. ఆ ఫ్లెక్సిబిలిటీతో పాటు మీకు వయసుకు తగ్గట్టుగా పవర్ కూడా రావాలి. అంటే టీనేజ్లో ఉన్న పవరు మీకు 25 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు అది కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ 2 కావాలి అంటే సరైన ఆహారం అయితే కావాల్సిందే, సరైన వ్యాయామం అయితే కావాల్సిందే. మనకి లాస్ట్ 2 జనరేషన్స్ నుంచి ఏమైంది అంటే, మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే మన ముత్తాతలు అందరూ కూడా సర్వైవల్ కోసం పనిచేశారు. మన తాతలు కొంచెం దాచుకోవడం కోసం పనిచేశారు. మన నాన్నలేమో కొంచెం కంఫర్ట్స్ కోసం పనిచేశారు. మనం లగ్జరీస్ కోసం పనిచేస్తున్నాం. ఇక మన పిల్లలకి ఏం మిగిలింది? ఇంకేమీ లేదు. సో అన్ని రోగాలు మిగులుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ కవర్ చేసిన తర్వాత ఇంకేముందండి? ఇంకేముండదు. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఫిజికల్గా ఎఫర్ట్ బెటరు, మెంటల్గా ఎఫర్ట్ బెటరు. సో అది సీరియస్ ప్రాబ్లం అవుతుంది. మెంటల్గా ఎఫర్ట్ బెటర్ అంటే మళ్ళీ హర్ట్ అవుతారు. ఇక్కడ ఎందుకంటున్నానంటే వీళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంటర్నెట్ వల్ల కానీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీవేర్. అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వాడుకోగలిగే వాళ్ళు లేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేషెన్స్తో ఉండేవాళ్ళు అసలు లేరు. ఫ్యూచర్ ఈజ్ నాట్ ఫర్ ఇంటలెక్చువల్స్, ఫ్యూచర్ ఈజ్ ఫర్ పీపుల్ హూ హ్యాస్ మోర్ పేషెన్స్ ఉండి ఓకే ఎందుకు చెప్తున్నాము ఎందుకు చేస్తున్నామని ఆలోచించగలిగిన వాళ్ళకి దే విల్ బీ వెరీ హ్యాపీ అండి. సక్సెస్ అనేది అగైన్ ఇట్స్ ఏ సబ్జెక్టివ్ థింగ్. కొంతమందికి డబ్బులు సంపాదిస్తే సక్సెస్, కొంతమందికి పేరు వస్తే సక్సెస్, కొంతమందికి హెల్త్ ఉంటే సక్సెస్. ఎవరికి ఏదైనా కానీ బేసిక్ రిక్వైర్మెంట్ హెల్త్, కావాల్సినంత టైం అంటే ఫ్రీడమ్ బేసిక్గా. సో మీకు ఆ టైం అనేది మీరు తెచ్చుకోగలిగితే, ఫ్రీ టైం అనేది, ఐ థింక్ యు ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, యు ఆర్ సక్సెస్ఫుల్ అని నా ఒపీనియన్. నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంతవరకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. కరెక్ట్. ఆ హ్యాపీనెస్లో హెల్త్ యొక్క పాత్ర కూడా చాలా ప్రధానమైంది కదా. హెల్త్ లేకుండా మీరు ఏమీ చేయలేరండి. మీకు ఎంత వెళ్తున్నా కానీ మీరు ఏమీ చేయలేరు హెల్త్ లేకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు నీ ఇంజరీ జరిగింది. ఇంజురీ జరిగిన తర్వాత నేను ఒక 15 days
ఇంట్లో ఉండాల్సి వచ్చింది. 15 డేస్ ఇంట్లో ఉన్నాను కదా, నేను ఇంత బిజీ షెడ్యూల్లో నాకు 15 డేస్ లీవ్ దొరికిందని నేను హ్యాపీగా లేను. ఎందుకంటే నేనేమి చేసుకోలేకపోతున్నానని బాధ ఎక్కువ ఉంటుంది నాకు. సో నాకు సొంతంగా నేను ఏం కూడా చేసుకోలేనప్పుడు ఇప్పుడు నాకు కెరీర్ ఉంటే ఏంది, లేకపోతే ఏంటి? సో ఇట్ డజంట్ మ్యాటర్. మీకు హెల్త్ కంపల్సరీ ఉండాల్సిందే. హెల్త్ లేకుండా మనం ఏ పని చేయలేము. హెల్త్ లేకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళని మీరు ఒక్కరిని చూపించండి ప్రపంచంలో, ఇంపాసిబుల్. హెల్త్ ఉండాల్సిందే. దానికి మీకు కొంచెం సపోర్ట్ చేసేది, కంఫర్ట్ని ఇచ్చేది, ఎక్స్ట్రా టైం మీకు ఇవ్వగలిగేది, అంటే ఆ ఫ్రీడమ్ని ఇవ్వగలిగేది కొంత మనీ అయి ఉండొచ్చు. అంతేగాని హెల్త్ లేకుండా మీరు ఎంత సంపాదించినా కానీ అది ఉపయోగం ఉండదు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు భాగాలు రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా? రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. అన్ని రోగాలుండి నేను పీస్ఫుల్గా ఉన్నానన్నా కుదరదు. ఏ రోగాలు లేకుండా స్ట్రెస్ పడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే రెండు మ్యూచువల్. మీరు ఎక్కువ స్ట్రెస్ పడినా రోగాలు వస్తాయి, రోగాలు వచ్చినా మీ మెంటల్ పీస్ పోతుంది. సో రెండు మ్యూచువల్. సో దీన్ని ప్యారల్గా మనం తెచ్చుకోగలగాలి. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ అనేది ఎక్సర్సైజ్తోనూ డయట్తోనూ మనం ఉన్న చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మార్చుకొని మనం చేసుకోవచ్చు. మెంటల్ హెల్త్ అనేది ఇట్స్ ఎన్ ఇంటర్నల్ థింగ్. సో మనకి మనం ఆలోచించుకోవాలి మనకి ఏంటి కావాలి అనేది. మనకి ఏం కావాలి అని మనకి క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఎంత కావాలి అనేది క్లారిటీ ఉండాలి. అంటే మనకి ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనేది తెలియాలి. సో నాకు ఇంత ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను అనేది తెలియాలి. ఆ బౌండరీ తెలియడం లేదు అన్ఫార్చునేట్గా. అందరం పరిగెత్తడంలోనే ఉన్నాం. ఈ రోజు గడిస్తే చాలనే పరిస్థితిలో కొంతమంది ఉంటే, నాకు 5 సంవత్సరాలు నాకు ఇంత కావాలని ఇంకొకళ్ళు ఉంటే, నేను రిటైర్మెంట్ టైంకి ఇంత కావాలని. సో ఎవరు కూడా పరిగెత్తడం ఆపలా. బౌండరీ దగ్గర ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, అందరూ పరిగెత్తడమే ఉన్నారు. పరిగెత్తడం ఆపి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ మీకు కుదిరినంత వరకు క్వైట్గా కూర్చోవడం నేర్చుకోవాలి. క్వైట్గా కూర్చోవడం నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీ థాట్స్ అలైన్ అవుతాయి. మీ థాట్స్ అలైన్ అయినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు కావాల్సిన పీస్ మీకు వచ్చేస్తుంది. నేను ఇందాక అన్నాను కదా, పేషెన్స్ ఉండట్లేదు. ఎవరు కూడా ఒక 5 నిమిషాలు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు పిల్లల్లో. సో అది పెద్దవాళ్ళకి కూడా ఉంది అన్ఫార్చునేట్గా. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కానీ, ఈ టిక్టాక్లు, యూట్యూబ్లు ఇవన్నీ కూడా మనుషుల్ని ఎంగేజ్ చేసి పడేసినాయి. ఒక 5 మినిట్స్ ఆఫ్ సైలెంట్ లైఫ్ అనేది ఎవరికి తెలీదు. అది ఎవరైతే గెయిన్ చేయగలుగుతారో వాళ్ళు ఒక రకంగా నన్ను అడిగితే వాళ్ళు ఆల్రెడీ సెయింట్ అయిపోయినట్టే. ఒంటరిగా ఉండగలగటం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్. మనం జగ్గి వాసుదేవ్ గారు ఉన్నారు, ఆయన చెప్పేటప్పుడు ఒకటి చెప్పారు, ఇన్నర్ ఇంజనీరింగ్. ఆయన ఏం చెప్పారు, నందీశ్వరుడు ఈజ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన ఎన్ని యుగాలైనా కానీ ఆయన అలాగే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా అలా కూర్చొని ఉంటారు. అట్లా ప్రాక్టీస్ చేయమంటారు మనల్ని. ఎందుకు అలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఫర్ ఇంటర్నల్ హీలింగ్. ఇంటర్నల్ హీలింగ్ అనేది మనం మెడిసిన్స్తో చేయలేమండి. దట్ హ్యాస్ టు బి డన్ బై వన్ సెల్ఫ్. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే, ఎవరు హెల్ప్ చేయలేరు దానిలో. సో ఎవరికి వాళ్ళు చేసుకోకుండా అయితే అది జరగదు. ఇప్పుడు ఆకలి, అరుగుదల, నిద్ర, తద్వారా ఆరోగ్యం అనేది ఎవరి చేతిలో ఉందంటారు? అది నేను మొదటి నుంచి చెప్పినట్టుగా కూడా అన్ఫార్చునేట్లీ లైఫ్ స్టైల్ వల్ల, ఈ పరిగెత్తడం అనే రేస్లో పడిపోవటం వల్ల డైట్ని అందరూ నెగ్లెక్ట్ చేసేసి ఎక్కడ ఏది దొరికితే అది తినేయటం అలవాటు చేసుకున్నారు. అది ఫస్ట్ మానేయాలి. ఒక డిసిప్లిన్ అనేది అయితే రావాలి డైట్లో డిసిప్లిన్ వచ్చిన తర్వాత మెంటల్ హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. అదంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటున్నాయి. సో టైం బౌండరీస్ ఉంటున్నాయి, దానివల్ల కష్టం అవుతుంది. సో అది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇట్స్ అన్ ఇండివిజువల్ డెసిషన్ అండి. హెల్తీగా ఉండాలా ఉండకూడదు అనేది వాళ్ళే అటెంప్ట్ చేసుకోవాలి. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? ఒకటి ఫుడ్ అడల్ట్రేషన్ అండి, స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. మీరు లాస్ట్ పంచదారలో చీమలు పడ్డం ఎప్పుడు చూశారు? చాలా కాలం అయిపోయింది ఆ దృశ్యం చూసి. ఎగ్జాక్ట్లీ. అసలు చీమలు కనిపించాలి కదా మనకి. ఎగ్జాక్ట్లీ. సూర్యుడు కనిపించినట్టు కానీ చీమలు కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు? ఏం జరుగుతుంది? పంచదార మారలేదుగా తయారీ. మరి ఎందుకు పట్టట్లే చీమలు? బెల్లంలో చీమలు పడుతున్నాయా? పట్టట్లా. అసలు ఫుడ్కి చీమలు వస్తున్నాయా? ఎవరైనా కిచెన్లో చీమలు చూసామా? అవన్నీ మన దగ్గరకు వచ్చేస్తున్నాయి, మనిషి దగ్గరికి. ఎగ్జాక్ట్లీ. సో ఏం జరుగుతుంది మరి ఫుడ్లో? ఏం జరుగుతుంది? మీరు పురుగు పట్టకూడదు అని చెప్పి బ్రౌన్ రైస్ని పాలిష్డ్ రైస్ చేశారు, బాగుంది, ఫైన్. మరి ఆ పాలిష్డ్ రైస్కి కూడా పురుగు పడుతుంది కదా ఇప్పుడు. మరి దానికి ఏంటి ఆన్సరు? సో మనం ఎట్లా చూసినా కానీ మనకి నేచర్ చెప్తుంది మనం చేస్తుంది కరెక్ట్ కాదని. కానీ అట్ ఇండివిజువల్ లెవెల్ ప్రతి ఒక్కరు కూడా బియ్యం అమ్మేవాడు వాడు బియ్యం అమ్ముడు పోవాలని వాడు ఏదో ఒకటి కలుపుతాడు. పంచదార చేసేవాడు వాడు పంచదార పోవాలని వాడు ఏదో ఒకటి కలుపుతాడు. ఎవడు స్వార్థంలో వాడు ఉంటున్నారు కానీ సొసైటీ బాగుండాలని అయితే ఎవరు చేయడం లేదు. అంటే ఆ బాగలేని పంచదారను ముట్టడానికి చీమలు రావట్లేదు కానీ మనిషి వెళ్తున్నాడు. మరి వేరే ఆప్షన్ కూడా లేదు, మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఫుడ్ అడల్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ బిగ్ థింగ్ అండి. అండ్ రెండోది
ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రావడానికి కారణం స్ట్రెస్ కూడా. స్ట్రెస్ అని ఎందుకు అంటున్నానంటే స్పెసిఫిక్గా మైండ్కి, ఇమ్యూనిటీకి, గట్కి స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉంటాయి. ఈ 3 కనెక్టెడ్, బ్రెయిన్ గట్ యాక్సెస్ అంటాం మనం దీన్ని. సో సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది అనమాట. మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే మన ఇంటెస్టైన్ సిస్టమ్కి టచ్ అవుతుందో అది ఆటోమేటిక్గా సిగ్నల్స్ బ్రెయిన్కి పంపిస్తూ ఉంటుంది. సో మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ గట్టు ఒకలాగా రెస్పాండ్ అవుతుంది, మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఒకలాగా రెస్పాండ్ అవుతుంది. సో ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో ఇదేంటో ఫిలాసఫీ లాగా ఉంటుంది కానీ ఇట్స్ సైన్స్ ప్రూవెన్. ఇందులో ఏమీ నేను కొత్తగా కనిపెట్టింది లేదు. మైండ్ పాత్ర చాలా ఎక్కువ ఉందండి. చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి మన పూర్వీకులు యూజువల్గా ఈ రోజుకి కూడా బ్రాహ్మణులు ఎక్కువ చూస్తాం మనం. వాళ్ళు అన్నం తినేటప్పుడు మంత్రాలు చదువుకొని ఇది ఇచ్చి చేస్తారు, సంప్రోక్తం చేస్తారు. అది ఎందుకు చేస్తారు? కనెక్షన్. మన ఇండియన్ కల్చర్లో ఇప్పటికీ చేత్తో తింటాం. ఎందుకంటే ఆ ఫుడ్ టచ్ అనే ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ మన బ్రెయిన్కి స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. నేను ఫుడ్ తినబోతున్నాను అనే సిగ్నల్. అంటే మంచి ఎంజైమ్స్ ఊరుతాయి. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు మన డైజెషన్ పెరుగుతుంది. ఇప్పుడు స్పూన్లతో, ఫోర్కులతో తింటాం, నుంచొని తింటాం, ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ మన దాంట్లో. హ్యూమన్ టచ్ లేదు. అండ్ ఎవ్రీ స్టెప్ మనకి ఫుడ్ ఇలా తినాలి, ఈ రకంగా ఈ సీక్వెన్స్లో వడ్డించాలి అనే దానికి కూడా మన దాంట్లో ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒక ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ ఉంది. ఎగ్జాక్ట్లీ. చివరిలో మజ్జిగను పెరుగను తో ఎండ్ చేస్తాం మనం యూజువల్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా డైజెస్ట్ అవడానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి కావాల్సిన ఎంజైమ్ లెవెల్స్ కానీ, దానికి కావాల్సిన యాడిక్వేట్ స్టిమ్యులస్ కానీ బ్రెయిన్ నుంచి రావాలి అంటే ఆ పద్ధతిలో తింటేనే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. దాని నుంచి మనం ఫుల్ డైజెషన్ అనేది జరుగుతుంది. నుంచొని తింటాం అలవాటు అయిపోయిందండి అందరికీ. బఫే. ఎగ్జాక్ట్లీ. స్పేస్ కన్స్ట్రెయింట్స్ మనం దాన్ని కూడా తప్పు పట్టలేము ఒక రకంగా, ఎందుకంటే లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది. బట్ ఇంట్లో ఉన్నప్పుడైనా పీస్ఫుల్గా తింటున్నారా అంటే అందరు టీవీల ముందు ఫోన్లు పట్టుకొని కూర్చొని తింటున్నారు. అప్పుడు మీ బ్రెయిన్కి మీ ఫుడ్కి సంబంధం లేదు. మీరు అక్కడ కట్ చేస్తారు లింక్ని. మీరు లింక్ని కట్ చేసిన తర్వాత ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే ఎట్లా డైజెస్ట్ అవుతుంది? ఓవర్ లాంగ్ టర్మ్ ఇవన్నీ కూడా మీకు ఒక రోజులోనో ఒక పూటలోనో తెలిసేవి కావు ఈ డిఫరెన్సెస్. ఇవన్నీ ఓవర్ లాంగ్ టర్మ్, ఇయర్స్ ఆఫ్ టుగెదర్ మీరు సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తుంటే ఇదంతా కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాగా ఒకే రోజు వచ్చి మీద పడతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అట్లాగే వచ్చాయి. ఇప్పుడు పడుతున్నాయి కదా, చాలా మంది వ్యాధులు పాలవుతున్నారు కదా. సింపుల్ స్టాటిస్టిక్స్, హాస్పిటల్కి వచ్చే ప్రతి 100 మందిలోనూ 40 మందికి గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే గ్యాస్ ప్రాబ్లమా ఏంటంటే గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మల్టిపుల్ ఉన్నాయండి. అంటే సింపుల్ గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా చూసుకుంటే ఇందులో మధ్యలో మళ్ళీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కొట్టొచ్చినట్టు మాకు లాస్ట్ 5 to 10 yearsలో కనిపిస్తుంది ఏంటంటే ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం, క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అనేది 2 కండిషన్స్ సిండ్రోమ్ అంటారు కదా. ఎస్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా ఉంది కదా. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఒక రకమైన ఎలర్జీ లాంటిదండి. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి మీ పేగు మొత్తం కూడా పుండ్లు పడిపోతాయి. ఎప్పుడైతే పుండ్లు పడిపోతాయో మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, అబ్జార్బు అవ్వదు. అండ్ వీళ్ళు కాన్స్టెంట్గా డయేరియా, రోజు 10 సార్లు 20 సార్లు డయేరియా అవుతూ ఉంటుంది, బ్లడ్ పోతూ ఉంటుంది మోషన్లో. సో వీక్ అయిపోతూ ఉంటారు. సో ఇది ఒక్కసారి ఆ లెవెల్కి వెళ్ళాము అనుకోండి, దాన్ని ట్రీట్ చేయడం కూడా చాలా 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 కష్టం. సో ఇది ఏ సిస్టంలోనూ దాన్ని ట్రీట్ చేసేదానికి లేదు. ఇప్పుడు నేను చదివే రోజుల్లో ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నేను నెలకు 1-2 కేసులు చూసేవాడిని. ఈరోజు ప్రతి వారం 3-4 కేసులు చూస్తున్నాను. సో ఫ్రీక్వెన్సీ చూడండి ఎంత అయిపోయింది. నేను ఎంఎస్ చదివే రోజు సంవత్సరంలో 3-4 చూసేవాడిని. డిఎన్బి చదివేటప్పుడు నెలలో 2-3 చూసేవాడిని, ఎందుకంటే ఫోకస్ సబ్జెక్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు వారానికి 2-3 చూస్తున్నాం. ఏంటి ప్రాబ్లం అంటే ఇదే ప్రాబ్లం. మీరు ఇమ్యూన్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు లైఫ్ స్టైల్తో కానీ మీ ఫుడ్తో కానీ. సో అది డిస్ట్రాయ్ చేస్తే అది మన మాట ఇంకా వినదు, బాడీ మీద కంట్రోల్ పోతుంది. సో గట్టి ఇది సెకండ్ బ్రెయిన్ అంటుంటారు కదా. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ, అందులో అనుమానం ఏమీ లేదు. సెకండ్ బ్రెయిన్ అని ఎందుకంటామంటే మీకు లాట్ ఆఫ్ సిగ్నల్స్ పొట్ట నుంచి వెళ్తాయి. మైండ్ స్టేటస్ కూడా మీరు తినే ఫుడ్ని బేసే ఉంటుంది, మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయుర్వేదం మాట్లాడామనుకోండి, ఆయుర్వేదంలో ఏంటంటే ప్రాణిక్ ఫుడ్ అని మాట్లాడతాం. ప్రాణిక్ అంటే పాజిటివ్ ప్రాణిక్ ఉంటుంది, నెగిటివ్ ప్రాణిక్ ఉంటుంది, న్యూట్రల్ ప్రాణిక్ అని మాట్లాడతాం. అంటే కొన్ని ఫుడ్స్ మీ ఎనర్జీని, మీ బ్రెయిన్లో ఉన్న థాట్స్ని పెంచుతాయి. థాట్స్ పెంచడం అంటే మీ ఆ కంఫర్ట్ ఇస్తుంది, మీ మంచిగా ఆలోచించడానికి, మంచిగా బిహేవ్ చేయడానికి. కొన్ని ఫుడ్స్ ఏంటంటే నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్ అంటాం, అది హెవీనెస్ తీసుకొస్తుంది, మీ బ్రెయిన్ డల్ అవుతూ ఉంటుంది, మీ థాట్ ప్రాసెస్ స్లో అవుతూ ఉంటుంది. సో ఈ నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్లో మనకి చెప్పేది ఏంటి, ఆనియన్స్ కానీ, అల్లం, వెల్లుల్లి, మసాలాలు అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇవన్నీ కూడా నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్ అనే చెప్తారు. సో మీకు ఈరోజు చూస్తే ఇవన్నీ లేకుండా అసలు లేదే డైట్, మనిషి నెగిటివ్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ.
ఒకప్పుడు మోర్ దాన్ 80% వెజిటేరియన్స్ ఉండవు, ఈరోజు 60%కి వచ్చారు ఇండియన్స్. ఇప్పుడు మళ్ళీ వెజిటేరియనిజం పెరుగుతోంది కదా. పెరుగుతుందండి, అంటే సెలెక్టివ్గా కొంచెం అవేర్నెస్ వచ్చిన వాళ్ళు మారుతున్నారు. కానీ మీకు వెజిటేరియన్ పెరిగేదానికన్నా నాన్ వెజిటేరియన్ కన్వర్షన్ ఎక్కువగా ఉంది అన్ఫార్చునేట్గా, అండ్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మా చిన్నప్పుడు ఉందనుకోండి, మా చిన్నప్పుడు పెద్ద దూరం ఏం కదా, 80స్లో మా ఇంట్లో 3 నెలలకి 4 నెలలకు ఒకసారి నాన్ వెజ్ జరిగేది, ఎవరైనా చుట్టాలు వస్తేనే అట్లా ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీస్ చూస్తే కోర్స్ ఈ రోజుకి మా ఇంట్లో అలాగే ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆ రోజులు అలా ఉంటే ఇప్పుడు చూస్తే వారంలో 2-3 రోజులు ఉంటుంది. మీ కన్సంప్షన్ చూడండి ఎంత పెరిగిందో. మీకు మనం వెజిటేరియన్స్ పెరుగుతున్నారని ఒక పక్కన ఆనందం పడాలో లేకపోతే కన్సంప్షన్ పెరిగిందని బాధపడాలో కూడా తెలియని పరిస్థితి. అండ్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా అంతా అడల్టరేటెడ్. ఇప్పుడు కోల్డ్ ఫీడ్స్ కానీ, ఫిష్ పెంచడం కానీ, ఫిష్ ఫీడ్స్లో కానీ అంతా కూడా అడల్టరేషనే జరుగుతుంది. తాత్కాలికమైన ఆకర్షణ కోసం వాళ్ళు అన్ని మార్గాలు వాళ్ళు వేస్తున్నారు, మనం అందులో కూరుకుపోతున్నాం. నోటుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ హెల్త్కి ఇవ్వడం లేదా, అది ప్రాబ్లం. బ్రెయిన్కి ఇవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఏవి కూడా మనము సెపరేట్ చేయడానికి లేదు. మన లైఫ్ స్టైలు, మన బిహేవియర్, మన మైండ్ సెట్, మనం తినే ఫుడ్లో జరుగుతున్న అడల్టరేషను, ఫుడ్ కాంబినేషన్స్, ఎప్పుడు తింటున్నాము, ఎలా తింటున్నాము, ఏం తింటున్నాము, ఎక్కడ తింటున్నాము, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా దట్ విల్ గివ్ యూ ఆన్సర్స్. మన గట్టు హెల్త్ బాగుంది బాగలేదని ఎలా తెలుసుకోవాలి మనం? ఇది వెరీ ట్రిక్కీ అండి, బట్ సింపుల్గా ఫిజికల్గా మాట్లాడితే, బయటికి మాట్లాడితే చాలా వరకు మీ స్కిన్ టోన్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ టీనేజర్స్ మీరు చూసుంటారు, 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఇంత అడల్టరేషన్ లేని రోజుల్లో వాళ్ళ స్కిన్ ఎలా ఉండేది, బ్రైట్గా, టెక్స్చర్, యూత్ఫుల్నెస్ ఉండేది. ఇప్పుడు మీకు ఎంతమంది కనిపిస్తున్నారు టీనేజర్స్లో? వాళ్ళ ఏజ్ కూడా తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. సింపుల్ ప్రెడిక్టింగ్ ఫ్యాక్టర్ మీ స్కిన్ చెప్పేస్తుంది. అండ్ మీ కళ్ళు చెప్తాయి, మీ కళ్ళల్లో ఆ బ్రైట్నెస్ అదంతా తెలుస్తుంది. సో ఇవన్నీ సింపుల్ మార్కర్స్ అండి. అంటే రెగ్యులర్ పీపుల్ తెలుసుకోవాల్సింది ఇది. మీ స్కిన్ డ్రై అవుతుంది, టూ ఆయిలీగా ఉంటుంది, అండ్ మోషన్ సరిగా అవ్వట్లేదు, సో ఆ డల్నెస్ ఉంది, ఫెటిక్ కనిపిస్తుంది మీ ముఖంలో. సో ఇవన్నీ కూడా మనకి బయటికి కనిపించేవి. బట్ గట్ హెల్తీగా ఎలా ఉంది అంటే, మీకు దాని రివర్స్లో ఆలోచిస్తే మీ గట్ హెల్తీగా ఉంటే దాదాపుగా ఏబి రోగాలు రావండి తొందరగా. మీకు వచ్చే డయాబెటీస్ కూడా మీకు గట్ హెల్తీగా లేకపోతే డయాబెటీస్ ఇండ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ. డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అంటేనే మీ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే చేంజెస్ అవన్నీ జెనెటిక్గా వచ్చింది కాకుండా హ్యాబిట్స్ వల్ల, ఎన్విరాన్మెంటల్ వల్ల వస్తుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు మన తాతలకి అంత డయాబెటీస్ లేదు, ఎప్పుడో రేర్గా కనిపించేది, జెనెటికల్గా ఉండేది వాళ్ళకి. వెరీ రేర్. ఇప్పుడు వెరీ కామన్. 30 years 40 years మీకు లేని వాళ్ళు వెరీ రేర్. ఎగ్జాక్ట్లీ. రివర్స్ అయిపోయింది, ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయింది స్టోరీ. సో అందుకని మీకు రోగాలు లేవు అంటే మీ గట్ హెల్త్ బాగానే ఉంది అని, అలా అని చెప్పి అబ్యూస్ చేయమని కాదు దాని అర్థము. ఉన్నదాన్ని జాగ్రత్తగా కంటిన్యూ చేయమని చెప్తాను అంతే. గట్ హెల్త్ ఎలా కాపాడుకోవాలి? టైమ్లీ డైట్. ఆ టైమ్లీ డైట్ అంటే అలారం పెట్టుకొని తినమని కాదు, ఆకలిసినప్పుడు కావాల్సినంత మితంగా తినాలి ఫస్ట్ థింగ్. అంటే ఏం తింటున్నాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎలా తింటున్నాము అంటే ఫాస్ట్గా తింటున్నాం, స్లోగా తింటున్నాం, పీస్ఫుల్గా తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తింటున్నా కూడా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఒక ఎక్స్ట్రీమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మన దాంట్లో స్వయం పాకం అంటారు, ఎవరిది వాళ్ళు వండుకొని. అది జరగదు, టెక్నికల్లే జరగదు. అట్లీస్ట్ మీరు అంత చేయలేనప్పుడు బయట తినకుండా ఇంట్లో వాళ్ళు పెట్టిందనే తినండి చాలు. సో దట్ విల్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ అండి. సో అట్లా చిన్నవి చేయాలి. అండ్ లైఫ్ స్టైల్ అయితే మార్చుకోవాల్సిందే. రెగ్యులర్గా ప్రతి మనిషికి కూడా అట్లీస్ట్ 1/2 hour to 1 hour ఎక్సర్సైజ్ అయితే కావాలి. ఎక్సర్సైజ్ అంటే ఊరికి వాకింగ్ చేసి వచ్చే ఎక్సర్సైజ్ అంటే కుదరదు, చెమటలు పట్టేంత ఎక్సర్సైజ్ అయితే కావాలి. ఉన్న ఫిజికల్ కండిషన్ని బట్టి, దాని వాళ్ళ కంఫర్ట్ని బట్టి చేసుకోవాలి. ఎప్పుడు కూడా కంఫర్ట్ దాటి వెళ్ళే ఎక్సర్సైజ్ కూడా రికమెండెడ్ కాదు. ఫిజికల్ కంఫర్ట్లోనే చేసుకోవాలి. అలా అని చెప్పి లేజీగా చేసి అది ఎక్సర్సైజ్ అన్నా కానీ కుదరదు. సో ఆ బ్యాలెన్స్ అయితే ఎవరికి వాళ్ళు ట్రూత్ఫుల్గా ఉండాలి బేసిక్గా నేను అనేది. అది కూడా మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ అట్లా చేయొద్దు. కాన్సన్ట్రేషన్ కరెక్ట్. బాడీ మీద, ప్రతి మజిల్ మీద మీరు దేని మీద వర్కౌట్ చేస్తున్నారో ఆ మజిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. అప్పుడు మీ బాడీ రెస్పాండ్ అవటం మొదలు పెడుతుంది. తర్వాత మనకు ఈ మధ్యకాలంలో కారం తినండి, కారం చాలా ఆరోగ్యం, గట్టుకు మంచిది అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అందులో అది ఎంతవరకు సైంటిఫిక్గా కరెక్ట్? సైన్స్ ముందు శాస్త్రం మాట్లాడదామండి. కొంచెం హిస్టరీ కూడా. శాస్త్రం ప్రకారము కారం నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్ అంటాం మనం. అంటే మీలో తిన్నప్పుడు యాక్టివ్గా ఉంటుంది అందరికీ. కారం తిన్నప్పుడు టెంపరీగా జోష్ వస్తుంది. కానీ ఒక అరగంట గంట అయ్యాక చూడండి ఒక రకమైన మగత వస్తుంది, స్లో అవుతాం, బాడీ అన్ఈజీగా ఉంటుంది పొట్టలో. సో అలా అని చెప్పి ఎలా పడితే అలా తినమని అయితే నేను చెప్పను, అదొక రీజన్. సెకండ్ థింగ్, మిరపకాయ అనేది అసలు మంది కాదు.
మన మెక్సికో కాంటినెంట్లో నుంచి దొరికేది, వచ్చినారా? మెక్సికో నుంచి వచ్చింది. మనకున్నది కేవలం పెప్పర్. అవును. పెప్పర్ అంటే మిరియాలు కానీ పెప్పర్లు కానీ ఇవి వాడేవాళ్ళు. ఇవి పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్. మీరు మిరియాలు తిన్నా పెప్పర్లు తిన్నా కానీ మీ డైజెస్టివ్ ట్రాక్ట్ క్లీన్ అవటమే కాకుండా దాన్ని యాక్టివ్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. త్రికటకాలు అంటాం మనం. త్రికటకాలు అనేది మనం ఆయుర్వేద జలుబు ఏదొచ్చినా కానీ త్రికటకాలు ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. సో అవి ఎందుకు ఇస్తాము, అది ఇమ్యూనిటీని పెంచి ఏదైతే కఫాన్ ఉంటుందో క్లియర్ చేసుకుంటూ వెళ్ళి దానికి సూదనింగ్ ఇస్తుంది అనేది. నోట్లో పెట్టుకున్న అంత మాత్రాన కారంగా ఉంటే మాత్రం అది నెగిటివ్ అనేవి అయిపోదు. అది బాడీలోకి వెళ్ళాక అది ఎట్లా బాడీని రిజువనేట్ చేస్తుంది అనే దాన్ని బట్టే దాని గుణం మనకి తెలుస్తుంది. సో అన్ఫార్చునేట్లీ మోడర్న్ మెడిసిన్లో ఫుడ్ గుణం అనే దానికి కాన్సెప్ట్ లేదు. మరి ఆయుర్వేదం వాళ్ళు మాత్రమే గుణం మాట్లాడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన కామన్ ఫుడ్స్ పసుపు కానీ చింతపండు కానీ మనం వాడుతున్న మిరియాలు కానీ జీలకర్ర ఇంగువ వీటన్నిటి గుణాలు మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే. అలా ఇవన్నీ హెల్తీయా? అన్నీ హెల్తీయే కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకి బాగుంది అంటే మనం జస్ట్ రసం తాగితే జలుబు తగ్గిన ఇన్సిడెంట్లు కూడా మనం చూసాము. రసంలో ఏముంటుంది, చింతపండు ఉంటుంది, కొద్ది మిరియాలు ఉంటాయి, అంతే వాటర్. వీటితో తగ్గింది అంటే మరి డెఫినెట్గా దే ఆర్ డూయింగ్ గుడ్ అనే. వాళ్ళు బయోకెమిస్ట్రీ ఉంది అక్కడ, డెఫినెట్గా ఉంది. మనకి తెలియనంత మాత్రాన మనం దాన్ని డినై చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ నేనేమంటానంటే ఈ కారంలో చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళకి అనిపించింది చెప్పడం అలవాటైపోయింది. ఐ థింక్ బహుశా ఈ కారం కాన్సెప్ట్ కూడా అదే. కారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, నేను డినై చేయను. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రతి దాంట్లోనూ ఉంటాయి అంట. నేను పుట్టి కారంలోనే కాదు, ప్రతి దాంట్లోనే యాంటీ ఆక్సిడెంట్స్. ఆ కారం మీరు మిరపకాయలు కాకుండా మిరియన్ నుంచి కారాన్ని డ్రైవ్ చేయమంటారు. ఎగ్జాక్ట్లీ. సో మీకు పాజిటివ్గా ఉండేదాన్ని వాడుకోండి. ఈ కారం కన్నా ఆ కారం బెటర్ అంటాను నేను. దాన్ని వాడుకొని తప్పేమీ లేదు. నేను దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు అని అయితే నేను అన్నాను. మిగతా వెజిటేబుల్స్తో పోస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే క్యాప్సైసిన్ అనే కెమికల్ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం ఎక్కువే ఉంటుంది ఇందులో. అట్లా అని చెప్పి మనం ఉంది కదా అని చెప్పి తినకూడదు. ఇవన్నీ ఇన్విట్రో టెస్ట్లు, ఇన్వైవో జరగట్లా. ఇన్విట్రో టెస్ట్లు అంటే ల్యాబుల్లో జరిగే టెస్ట్లు. బాడీలోకి వెళ్ళాక ఏమవుతుంది అనేది మనకి తెలియదు కదా. సో మనకి తెలియనప్పుడు మనం దాన్ని ఎట్లా టెస్ట్ చేయాలో మనకి ఆ నాలెడ్జ్ ఈ రోజుల్లో మనకి లేనప్పుడు మన పూర్వీకులు ఏం చెప్పారు దాన్ని ఫాలో అవడంలో తప్పైతే ఏం లేదు కదా, నష్టమైతే ఏమీ లేదు కదా. అంటే మరి మనం మిరపకాయల కారం నుంచి వెనక్కి వెళ్ళాలంటారా? వెనక్కి వెళ్ళాలని అన్నండి. ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి అది జరగదు, అది ఇంపాసిబుల్. నేనైనా మిరపకాయలు వాడతాను కాదని అట్లా తగ్గించుకోమని చెప్తాను అంతే. కుదిరినంత వరకు మీ చేతనైనంత వరకు ప్రాపర్గా తెలుసుకొని మనం దాన్ని అటెంప్ట్ చేద్దాం అంటాను నేను. ఈ మిరపకాయలు కూడా పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ రెండు ఉన్నాయి కదా. ఎండుమిరపకాయ కంటే పచ్చిమిరపకాయ మంచిది అంటుంటారు, అది కరెక్టేనా? న్యాచురల్గా అండి, అంతేనా? అంటే మనకి ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ కాన్సెప్ట్లో మాట్లాడితే పచ్చిమిరపకాయకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ పచ్చిమిరపకాయ బెటర్ అనే చెప్తారు. అది అగైన్ ఇది ఇన్విట్రో టెస్ట్లు ఇవన్నీ. సో ఎగ్జాక్ట్లీ. సో బాడీలోకి వెళ్ళాక ఏమవుతుందని మనం చెప్పలేం కాబట్టి అది మనం కామెంట్ చేయడం కూడా కష్టం. సో మిరియపు కారము మన మిరపకాయగా మారిపోయి అలా పేరు పెట్టుకొని అలా మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మిరియపు కారాన్ని కానీ వాడటం మొదలు పెడితే అంటే బేసికలీ ఇండస్ట్రీ డ్రివెన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిరపకాయ పండించడం ఈజీ, మీరు ఏ క్లైమేట్లో అయినా ఎక్కడైనా పండించగలుగుతారు. మిరియాలు ఎక్కడ పండుతాయి, మనం మళ్ళీ కేరళ పోయి తెచ్చుకోవాలి. ఆబ్వియస్లీ రేట్ పెరిగిపోతుంది, మీ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది, డిఫికల్టీ ఆఫ్ పర్చేసింగ్, దొరకదు, కమోడిటీ ఈజీగా దొరకదు. సో దానివల్ల మిరపకాయ చాలా ఫాస్ట్గా ఇదైపోయింది మనకి. అండ్ పండించడం ఈజీ కదా, మీకు 3 నెలల్లో కాపుకి వచ్చేస్తాయి, పండించడం ఈజీ. సో ఇండస్ట్రీ డ్రివెన్ లాగే మనం అనుకోవాలి ఇదంతా. అంటే మన మీద కాఫీ టీ ఎలాగైతే వదిలేరో ఈ మిరపకాయ కూడా మన మీద వదిలిపడింది. ఇట్ ఇస్ నాట్ అవర్స్, ప్యూర్లీ ఫైనాన్షియల్ బేసిస్ అంటాను నేను. కొన్ని డెప్త్లో ఆలోచిస్తే డిఫరెంట్గా అర్థమవుతాయి మనకి. వ్యాపారం అనే కాన్సెప్ట్ పక్కన పెడితే అసలు మనకు టూత్పేస్ట్ అనే కాన్సెప్ట్ ఉందా? లేదు. ఇప్పుడు మళ్ళీ అదే టూత్పేస్ట్లో ఉప్పు వేసుకోండి, బొగ్గు వేసుకోండి అని చెప్తున్నారు. మరి టూత్పేస్ట్ బ్రష్ ఏమీ లేవు మనకి. వేప పళ్ళని తెంచి వేప పళ్ళతో చేసుకునేవాళ్ళు. మరి అప్పట్లో ఎంతమంది కేరీస్ ఉండే, ఇప్పట్లో ఎంతమంది కేరీస్ ఉన్నాయి? అవును. పోనీ టూత్పేస్ట్ వాడితే క్రిములు రావు, కేరీస్ రాదు అంటున్నారు. రాకుండా ఉన్నాయా? అవును, వస్తున్నాయి కదా. అంటే మరి దీన్ని ఎట్లా చూడాలి మనం? సో అక్కడ దానికి కూడా వేప పళ్ళ అవన్నీ వేస్తున్నాడు, అడ్వర్టైజ్మెంట్కి వేస్తున్నాడు. అందులో నిజంగా ఎంత ఉంటుంది? ఉండదు. అందులో మళ్ళీ బేకింగ్ పౌడరే ఉంటుంది. మీ టూత్పేస్ట్లు అన్నీ కూడా బేకింగ్ పౌడర్ బేస్డ్ ఉండేది. సో అదే బేకింగ్ పౌడర్ అంటాడు. మళ్ళీ ఈ ఏజ్ లోపల పిల్లలు ఇది వాడకూడదు అని రాసి ఉంటుంది. జాగ్రత్తగా చూస్తే చిన్న అక్షరాలతో రాస్తారు. మరి మన కామన్ సెన్స్ ఏమైంది మరి అది రాస్తున్నప్పుడు? మనం ఆలోచించాలి కదా. ఇదంతా వెస్ట్రన్ కల్చర్. కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు మరి బ్యాక్టీరియా కూడా మారిపోయింది.
మన ఈ పిజ్జాలు బర్గర్లు అవి తినేయటం వల్ల ఇండియన్ బ్యాక్టీరియా తగ్గిపోయి యూరోపియన్ బ్యాక్టీరియా మన దాంట్లో ఎంటర్ అయిందని కూడా అంటున్నారు డాక్టర్స్. సో అట్లా ఏమి ఉండదండి. ఇండియన్ బ్యాక్టీరియా, యూరోపియన్ బ్యాక్టీరియా అనేది మీ ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ నుంచే కదా బ్యాక్టీరియా డెవలప్, ఫుడ్ నుంచి బ్యాక్టీరియా కానీ ఫుడ్ ఇక్కడే తయారవుతుంది కదా. సో నేనేది ఏమంటే మీకు న్యాచురల్గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్, మీరు హెల్దీ డైట్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ కానీ లేదా రైస్ కానీ ఇండియన్ బేస్డ్ డైట్ తీసుకున్నారనుకోండి, ప్రతి ఏరియాలోనూ మెడిటరేనియన్ డైట్ అని ఉంటుంది మీకు సెంట్రల్ యూరోప్లో. మెడిటరేనియన్ డైట్లో వాళ్ళ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు వాళ్ళకి అక్కడ అవైలబుల్ వీటిని బట్టి వాళ్ళు అది చూస్ చేసుకుంటారు. అది వాళ్ళకి బాగుంటుంది. మనకి తగ్గట్టు మనకి ఇక్కడ దొరికినాయి మనం చూస్ చేసుకోవాలి. ఇది మనకి బాగుంటుంది. ఇది ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తారో, మీరు మైదా బేస్డ్ పిజ్జాలు కానీ బర్గర్ కానీ ఇవన్నీ అందులో బేకింగ్ సోడాలు వేస్తారు, ఈస్ట్ అని వేస్తారు, ఇంకా ఏంటంటో కలుపుతారు. అవన్నీ ఆ టెక్స్చర్ రావాలి కదా, మరి ఆ టేస్ట్ రావాలి కదా, కలుపుతారు. అవన్నీ కలిపి తిన్న తర్వాత ఏమవుతుంది, మీకు న్యాచురల్గా ఉండాల్సిన గట్ బ్యాక్టీరియా మారిపోతుంది, ఇమ్యూనిటీ మారుతుంది. బ్యాక్టీరియా మారితే ఇమ్యూనిటీ మారిపోతుంది. మరి ఆబ్వియస్గా మీకు గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆయా ప్రాంతాల యొక్క శీతోష్ణ స్థితి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ ఆహారాన్ని నిర్మించారు, తయారు చేశారు. కరెక్ట్. ఆ ఎండ ఎక్కువ ఉన్న ఏరియాలు, చలి ఎక్కువ ఉన్న ఏరియాలు, కొండల ప్రాంతాలు, ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారం కొన్ని వందల వేల సంవత్సరాలు డిజైన్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మనకి కల్చర్ పెరిగి, ట్రాన్స్పోర్ట్ పెరిగి, అడ్వాన్స్ అయిన కొద్దీ మిక్స్డ్ కల్చర్లో మనం వెళ్తున్నాం కదా. కరెక్ట్. అందులో భాగంగా ఇవన్నీ మన దాంట్లో ఎంటర్ అయిపోయినాయి. అవును. ఇప్పుడు మనకి పిజ్జాలు బర్గర్లు అన్నారు, మన జొన్న రొట్టె సజ్జ రొట్టె కుడుములు ఎగిరిపోయినాయి కదా, మొత్తం మాయమైపోయినాయి. ఇప్పుడు మనం ఇండియాని గ్రాస్గా డివైడ్ చేసాం అనుకోండి, మహారాష్ట్ర నుంచి టువర్డ్స్ నార్త్ ఈస్ట్ వేస్తే లైన్, ఆ పైన ఉన్నదంతా కూడా వీట్ బేస్డ్. మీకు బెంగాలు, ఒరిస్సా, ఆంధ్ర, కర్ణాటక ఇదంతా రైస్ బేస్డ్. అవును. సో ఎందుకు వచ్చింది ఇది? మనకి ఇక్కడ వీట్ పండగ కాదు, పండుతుంది కానీ మనకి అది సూటబుల్ కాదు. మన ఎన్విరాన్మెంట్కి, మన డైజెషన్కి అది మనకి సూటబుల్ కాదు. సో వాళ్ళకి అది సూటబుల్, మనకి ఇది సూటబుల్. అంటే మొన్నటి దాకా తిన్న అన్నం కూడా మనం ఒడ్లు తక్కువ వాడిన జొన్నలు, సజ్జలు, రాగులు, ఆరికలు, కొర్రలు, అవును, ఇవి వాడేవాళ్ళం ఎక్కువ కాలం. అవునండి. ఏదో కొన్ని గోదావరి జిల్లాలు, కొన్ని ప్రాంతాలు చెప్తే ఎక్కువ మంది ఇవే వాడేవాళ్ళం. ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అందరూ ఇవే వాడేవాళ్ళు. మా ప్రకాశం జిల్లా అయితే జొన్నలేనండి. నా చిన్నప్పుడు అంతా నేను జొన్నలు చూశాను, కొంత రాగులు చూశాను, అంతే కానీ సజ్జలు, ఈ మూడు మాకు చాలా స్టేపుల్ ఫుడ్. అది ఇప్పుడు నేను ఎప్పుడైతే 7th 8th ఆ టైంకి వచ్చాను, దాదాపుగా అందరు రైస్ కన్వర్ట్ అయిపోయారు. సో అప్పటి నుంచి నేను ఈ పండించడం కూడా చూడటం. సజ్జలు, జొన్నలు, రాగులు, ఆరికలు, కొర్రలు, అవును, ఇవన్నీ పండించేవాళ్ళు. అవే అన్నంగా తినేవాళ్ళు. అన్నం తినేవాళ్ళు. వాళ్ళని చుట్టాలు వస్తే ఫంక్షన్ అయితే తెల్లబువ్వు అనేవాళ్ళు. తెల్లబువ్వు అంటే వైట్ రైస్ అని ఇప్పుడు అర్థం. అది మారింది. అయితే ఆ తెల్లబువ్వు అనే అప్పుడు ఒక 40 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం వాడిన తెల్లబువ్వు కూడా ఆ రైస్ ఈరోజు రైస్ కాదు. అది ఆ రైస్ క్వాలిటీ ఉండేది, అది వేరు. అది న్యాచురల్గా మనకి సీడ్ నుంచి వచ్చినవి. ఇప్పుడు అన్నీ కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ అండి, జిఎం మెటీరియల్ ఇదంతా. సో జెనెటికల్లీ మాడిఫైడ్ మెటీరియల్ ఏంటంటే మీకు ప్రొడక్షన్ పెంచుకోవడానికి పనికి వస్తుంది. దాని న్యాచురల్ క్వాలిటీస్ ఏమవుతుంది అనేది మనం చెప్పలేము. మాడిఫై చేసిన తర్వాత అది ఎట్లా బిహేవ్ చేస్తుంది, అది న్యాచురల్గా సెలెక్టెడ్ కాదు కదా. మీకు న్యాచురల్గా ఎన్విరాన్మెంట్లో సెలెక్టెడ్ ఇవి, దాని స్ట్రెంత్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు వేప చెట్టు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేప చెట్టు కానీ లేకపోతే జాంకాయ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జాంకాయ అనుకుందాం తినేది కాబట్టి, జాంకాయ అడవిలో పెరిగిన జాంకాయ రుచి వేరుగా ఉంటుంది, మనకి ఇంట్లో పెంచిన జాంకాయ క్షేత్రాన్ని బట్టి మారుతుంది. ఎందుకంటే అది ఆ హార్ష్ ఎన్విరాన్మెంట్స్లో టెస్టెడ్. అది ఎట్టి పరిస్థితుల్లో అది సర్వైవ్ అయ్యి బయటకు వచ్చింది. సో దానికి ఎంత బలం ఉంటే సర్వైవ్ అయ్యి ఉంటుంది. సో అట్లాంటి సీడ్ని మనం వదులుకున్నాం, జెనెటికల్ మాడిఫై చేసుకొని మన కంఫర్ట్ కోసం పెద్ద పెద్ద జాంకాయలు తయారు చేస్తాం. ఇండోనేషియా జాంకాయలు అని చెప్పి పెడుతున్నారు ఇప్పుడు. అవన్నీ ఎంతవరకు ఇండియా జామకాయ కావాలి, ఇండోనేషియా జామకాయ మనకి ఎందుకు? ఆ జాంకాయ టేస్ట్ ఉండదు, పాడు ఉండదు, స్పాంజ్ తిన్నట్టు ఉంటుంది, కానీ వాల్యూమ్ అదే ఎక్కువ మందికి ఫీడ్ చేస్తుంది. అంటే ఇది మన తప్పు ఏం పట్టలేము, ఎందుకంటే గ్రీన్ రివల్యూషన్ కింద మనకి ఇండియన్ గ్రీన్ రివల్యూషన్ జరిగిన టైంలో మనకి రైస్ ప్రాబ్లం అయిపోయింది కాబట్టి గోధుమలు రైస్ వచ్చేసి, సో జెనెటికల్లీ మాడిఫైడ్ వాటిని మనం పుష్ చేసాం, గవర్నమెంట్ సైడ్ నుంచి పుష్ చేయాల్సి వచ్చింది. కానీ ఈరోజు అందరికీ కూడా అవేర్నెస్ కొంత వచ్చింది. వీఆర్ సర్ప్లస్, బేసిక్గా మనం మాట్లాడితే సర్ప్లస్లో ఉన్నాం. అన్నీ కూడా గోధుమలు కానీ రైస్ కానీ అన్ని సర్ప్లస్లో ఉన్నాం. ఎక్స్పోర్ట్ చేసేదాకా వెళ్ళాం. అసలు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి? కొంచెం తగ్గించుకొని మనమే హెల్తీ డైట్ పెట్టుకుందాం. ఇప్పుడు రష్యా ఉంది అనుకోండి, రష్యాలో ఇట్స్ నాట్ అలౌడ్, నువ్వు ఓన్లీ ఆర్గానిక్ ఈజ్ అలౌడ్. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ వాలంటరీగా ఎవరు కూడా కెమికల్స్ వేసి పండించరు. ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళ కల్చర్కి అగేన్స్ట్ అని చెప్పి వాళ్ళు న్యాచురల్గానే పెంచుతారు. ఆహారం వాళ్ళకి ఫుడ్ అనేది దాని ఇంపార్టెన్స్ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు జపనీస్ మనలాగా రైస్ తింటారు, బట్ దే ఆర్ మెయింటైనింగ్ ది హెల్త్ కదా. వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళ లోకల్ రైస్ని వాళ్ళు అలాగే ప్రిజర్వ్ చేసుకున్నారు. మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ బేసిస్లో మనం దాన్ని ఎక్స్పోనెన్షియల్గా పెంచాము, దాన్ని ఒక కమోడిటీ చేసేసాము రిక్వైర్మెంట్ కన్నా.
ఎందుకంటే ఫుడ్ ఈ సర్వైవల్ బేసిక్ నీడ్ అది. ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్ అనేది బేసిక్ నీడ్స్. ఆ బేసిక్ నీడ్స్ని కమోడిటీస్ చేసాం మనం. ఫ్యాటీ లివర్ అనేది కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యాటీ లివర్ బాగా పెద్ద సబ్జెక్ట్ అయింది. చాలా సైలెంట్ కిల్లర్ లాగా తయారవుతుంది కదా. కరెక్ట్ అండి. ఎందుకు మనకు ఆ పరిస్థితి మనకు వచ్చిందంటారు? అగైన్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ రిలేటెడ్, అందులో అనుమానం ఏం లేదు. డైట్ రిలేటెడ్, ఒబేసిటీ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్. దాదాపుగా అందరూ ఒబేసే ఉంటున్నారు. మీరు చూస్తే ఎవ్రీ 10లో ఒకళ్ళు ఒబేస్ ఉంటున్నారు ఈ రోజుల్లో. ఒబేసిటీ అంటే మనకు కనిపించిందే కదండి. ఇప్పుడు మీరు స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఆకారం ఒక్కటి చూసి అనకూడదు. అది మీ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ మాట్లాడుతున్నాను నేను. ఫ్యాట్ పర్సంటేజ్ గురించి మాట్లాడితే అంత ముందు కన్నా ఇప్పుడు ఫ్యాట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. యావరేజ్గా మనకి 15-20% మధ్య లోపలే ఉండాలి. కానీ ఇప్పుడు అందరూ కూడా 25, 30, 35, 30 అనేది చాలా కామన్ అయిపోయింది. సో దానివల్ల కూడా పెరుగుతుంది. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ జీరో. మీరు చిన్న పక్కన షాప్కి వెళ్ళాలన్నా టక్కన 2 వీలర్ తీసి వెళ్ళిపోతున్నారు. ఇంకెప్పుడు నడుస్తారు? ఇప్పుడు పక్కంటికి కూడా బండి వేసుకెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ. అదే. సో అట్లా అంత లేజీగా తయారైనప్పుడు మనకి ఆబ్వియస్లీ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఫ్యాటీ లివర్ హ్యాస్ బికమ్ ఏ వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు 2012-15 టైంలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు 60-70% మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు 60-70% హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉండేది. తర్వాత ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ ఫెయిల్యూర్ ఉండేది. తర్వాత ఏదైనా మేము ఐడెంటిఫై చేయలేని కాజులు లేకపోతే వేరే వేరే కాజెస్ ఉన్నాయి. ఈరోజు అలా కాదు. ఈరోజు ఐడెంటిఫై చేయలేని కాజెస్ 30-40%కి వచ్చినాయి. వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళందరూ చాలా వరకు ఒబేస్ ఒకప్పుడు. ఓకే, ఇది ఒకసారి లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత అందరూ వెయిట్ తగ్గుతారు. సో దానివల్ల ఆ రోజు ఒబేస్ ఉన్నారా లేదని మనం చెప్పలేం. వెనక్కి తిరిగి ఆలోచిస్తే చాలామంది ఒబేసిటీ ఉంటుంది. మీకు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇట్స్ అ వెరీ 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 సైలెంట్ కిల్లర్ అండి. ఫ్యాటీ లివర్ ఉంటే వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో మీ లివర్ డ్యామేజ్ అయిపోయి ట్రాన్స్ప్లాంట్ దాకన్నా దారితీస్తుంది, లేకపోతే లివర్ సంబంధించిన క్యాన్సర్లు అన్నా వస్తాయి. సో లివర్కి సంబంధించిన క్యాన్సర్లు ఆర్ రియాలిటీ ఫ్యాటీ లివర్లో. సో అందుకని ఎక్సర్సైజ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు కొంచెం డైట్ అటు ఇటుగా తీసుకున్నా కానీ ఎక్సర్సైజ్ అనేది లేకపోతే లివర్లో ఉన్న ఫ్యాట్ని మెల్ట్ చేయడం చాలా కష్టం. అంటే లివర్లో ఫ్యాట్ బాగా ఎక్కువ ఫామ్ అవడమే ఫ్యాటీ లివర్ అనా? అవునండి. సెల్స్, లివర్ సెల్స్లోకి ఫ్యాట్ డ్రాప్లెట్స్ లాగా ఉండిపోతాయి అనమాట. సో అది ఫ్యాటీ లివర్ అంటారు. రిజర్వ్ అవుతుంది. ఒక చోట చేరిపోతాయి అవన్నీ. ఎందుకంటే ఫ్యాట్ మెటబాలిజం మీకు లివర్లో జరుగుతుంది. సో లివర్లో జరిగిపోయి సరిగా మెటబాలైజ్ చేయలేక, అంటే ఆ స్పీడ్ అందుకోవాలి కదా, మనం తీసుకున్న ఫుడ్ని కానీ మనకు బేసిక్ దానికి సప్లై చేసిన దాన్ని స్పీడ్ అందుకొని దాన్ని మెటబలైజ్ చేసి సప్లై చేయాలి బాడీ అంత ఎనర్జీ. సో మీరు దాని పరిగెత్తే స్పీడ్ కన్నా ఎక్కువ లోడ్ చేస్తూ ఉంటే అది ఎక్కడ తట్టుకుంటుంది? మన బాడీలో అనేక ఆర్గాన్స్, అనేక ఇంజిన్స్ ఉన్నప్పటికీ లివర్ చేసే పాత్ర చాలా పెద్దది అంటారు కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు బాడీలో ఏ ఆర్గాన్ అయినా రీప్లేస్ చేయగలరు, మెషిన్ పెట్టేసి నడిపించగలరు. హార్ట్కి కూడా టెంపరీగా పల్మనరీ బైపాస్ పెట్టగలరు. లివర్ని రీప్లేస్ చేయలేరు. లివర్ పాడైపోయిందా 24 గంటలు తీసి ఇంకోటి పెట్టినట్టు. లేకపోతే లివర్ తీసిన తర్వాత మనిషి 24 అవర్స్ దాటి బ్రతకడం అనేది చాలా కష్టం. లివర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చేసాయి కదా. లివర్ ట్రాన్స్ప్లాంట్ అదే అంటున్నాను. మీరు లివర్ రీప్లేస్ చేయకపోతే మనిషి బ్రతకడం కష్టం. మీరు హార్ట్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయినా మీరు బైపాస్ మీద పెట్టి కొంత లాగగలరు, కొంత దూరం. లేదా కిడ్నీ షట్ డౌన్ అయింది, డయాలిసిస్ పెట్టి లాగగలరు. బట్ లివర్కి అలా లేదు. లివర్ రోల్ ఈజ్ యూనిక్. లివర్లో మొత్తం బాడీకి సంబంధించిన మెటబాలిజం అంతా జరిగేది లివర్లోనే. సో ఆ లివర్ కనుక ఫెయిల్ అయితే రీప్లేస్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఫ్యాటీ లివర్ పెరగడానికి కారణము వ్యాయామం లేకపోవటము ఒకటేనా, ఆహార పాత్ర ఉంటుంది? స్ట్రెస్ ఉంటుందండి, ఆహారం కూడా ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఫ్యాటీ ఫుడ్ అనే కాదు, కార్బ్స్ కూడా తగ్గించుకోవాలి. కార్బ్స్ మనం విపరీతంగా చెప్పాను కదా, రిఫైన్డ్ షుగర్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా మీకు అదే కనిపిస్తుంది. అన్నం కూడా కార్బోహైడ్రేట్సే కదా. మరి కార్బోహైడ్రేట్స్ అండి. ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ మంచిదని. ఇప్పుడు మీరు క్వాంటిటీ వైజ్ చూసారనుకోండి, ఆ బ్రౌన్ రైస్లో వచ్చే ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ 6 చెంచా కూడా ఉండదు. మీకు అది కూరల్లో ఎలాగో రీప్లేస్ అవుతుంది. కాకపోతే మనం ఎందుకు బ్రౌన్ రైస్ తినాలి అంటే, బ్రౌన్ రైస్ తింటే ఫిల్లింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ రైస్ తీసుకోలేరు. అలా కార్బ్స్ని మనం తగ్గించుకోగలం. సో వచ్చే ప్రోటీన్స్, మినరల్స్ అడ్వాంటేజ్ కన్నా కార్బ్స్ తగ్గించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా. మళ్ళీ అన్నీ కాదండి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫైబర్ అన్డైజెస్టెడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ కొన్ని పర్టికులర్ కార్బోహైడ్రేట్స్ మీ గట్ హెల్త్కి ఇంపార్టెంట్. ఇప్పుడు బీరకాయ, సొరకాయ, అరటికాయ కూర ఇవన్నీ ఎక్కువ తినమని చెప్తాను నేనైతే డైరియా వచ్చిన పేషెంట్స్కి. ఎందుకంటే వీటిలో ఉన్న ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మెటబలైజ్ అయిన తర్వాత బీసీసీఏ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. సో ఆ బీసీసీఏ అనేది ఆ ఇంటెస్టైన్స్ పూతకు ఉన్న సెల్స్ అన్నిటికి కూడా ఎనర్జీ ఇచ్చేది, తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట.
సో అట్లాగా కొన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మంచిది, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ రిలేటెడ్ అవన్నీ మంచిది. రైస్ కూడా కార్బోహైడ్రేటే కదా. రైస్ కూడా ఇడ్లీ. carbohydrate. అది ప్యూర్ అవుతుంది. మీరు వైట్ రైసా మళ్ళీ బ్రౌన్ రైస్ అనేది వస్తుంది క్వశ్చన్. బ్రౌన్ రైస్ అంటే టెక్నికలీ ప్యూర్ స్టార్చే, కాకపోతే మరీ షుగర్ లాగా డైరెక్ట్ షుగర్ కాదు, స్టార్చ్. అది కొంత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లాగా చెప్పుకోవాలి. కానీ మీరు మోర్ వైట్ చేసే కదా, ఎక్కువసారి పాలిష్ చేసే కొద్దీ దానికి అది ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీకు ఫుడ్ ఎంత ఈజీగా డైజెస్ట్ అయితే అంత ప్రాబ్లమ్స్. ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవ్వకూడదు, స్లోగా అవ్వాలి, ఒక పద్ధతిలో అవ్వాలి. మీకు ఫుడ్ ఫాస్ట్ డైజెస్ట్ అవుతుంది అనుకోండి, డైజెస్ట్ అయిన ప్రతిసారి ఇన్సులిన్ పైకి లేకొస్తుంది, టప్పును పడిపోతుంది. తిన్నప్పుడు మళ్ళీ ఫాస్ట్ లేస్తుంది, మళ్ళీ టప్పును పడిపోయింది. సో మీకు ఎన్ని స్పైక్స్ ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతాయో మీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువ. అందుకని ఎక్కువ తొందరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని మనం అవాయిడ్ చేయాలి, అంతే కదా. సో మీరు ఎప్పుడు కూడా ఇన్సులిన్ ఒక లైన్లో ఇలా ఉంచగలిగారు అంటే యు ఆర్ వెరీ హెల్దీ. ఆ ఫుడ్ ఏంటది? స్పెసిఫిక్గా ఏమి ఉండదండి, ఒకటి ప్యాటర్న్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సన్ బట్టి మనం తినాలి అనేది. సో అది హెల్ప్ చేస్తుంది. మీకు 16 hours సాలిడ్ రెస్ట్ ఇస్తున్నారు అంటే ఇన్సులిన్ ఎక్కడా కూడా రైజ్ అవ్వట్లా. మీరు ఆ డిస్టెన్స్ ఎంత తగ్గిస్తారు ఈ స్పైక్స్ మధ్యలో, మీ అంత హెల్దీగా ఉంటారు. బేసిక్గా మనం తినే ఫుడ్ కూడా అట్లాగే ఉండాలి. సో అది స్లోగా డైజెస్ట్ అవటమే కాదు, దాని డిస్టెన్స్ కూడా దూరం ఉండాలి. అంటే వెంటనే తినడం కూడా కరెక్ట్ కాదు. ఒక రకంగా తక్కువ అరిగే ఫుడ్ గ్యాప్ ఇస్తూ తీసుకోగలిగితే మీకు ఇన్సులిన్ అంత తక్కువ స్పైక్స్ వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే తక్కువ స్పైస్ వస్తుందో మీరు వెయిట్ పెరగరు ఫస్ట్ థింగ్, అండ్ మీ యాక్టివిటీ పెరుగుతుంది, ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది. ఇన్సులిన్ కంట్రోల్లో ఉందనుకోండి, మీ ప్యాంక్రియాస్ మీద అంత లోడ్ పడదు, ఎందుకంటే ప్యాంక్రియాస్ నుంచే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది, అంత లోడ్ పడదు. సో మీ ప్యాంక్రియాస్ ఎక్కువ కాలం సర్వైవ్ అవుతుంది. సో సన్ రైజ్ టు సన్సెట్ బెస్ట్ టైం. ఈ టైంలోనే మనం ఇంటేక్ బెస్ట్ టైం. ఇంటేక్ ఉండకూడదని మనం రూల్ పెట్టలేము, బట్ దట్ ఈస్ ద బెస్ట్ టైం టు బి హెల్దీ. అదే. బట్ అన్ఫార్చునేట్లీ మీరు చూస్తే స్ట్రీట్ ఫుడ్ అంతా 1 o'clock దాకా అవైలబుల్ ఇక్కడ. అవును, ఇంకా అది మొత్తం మిడ్ నైట్ బిర్యానీలు. ఎగ్జాక్ట్లీ. అదే. ఈ కూరగాయల్లో కూడా వాటర్ ఉండే కూరగాయలు మంచివి అంటారా? అంటే ఈ బీరకాయ అలా కొన్ని ఉంటాయి కదా. అట్లా స్పెసిఫిక్గా చెప్పలేమండి, బట్ ఒక్కొక్క కూరగాయకి ఒక్కొక్క లక్షణం ఉంది డెఫినెట్గా, అందులో అయితే అనుమానం ఏం లేదు. అగైన్ నేను ఇందాక అన్నట్టుగా మీ బాడీ టైప్స్ని బట్టి మీకు ఏ సూటబుల్లో అది తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఉన్న కూరగాయలు ఉన్నాయనుకోండి, ఈ వింటర్లో మనం ప్రిస్క్రైబ్ చేయలేము, ఎందుకంటే తొందరగా నిమ్మ చేరుతుంది. సో ఎవ్రీ వన్ ఫీల్స్ దట్. ఇప్పుడు మీరు సొరకాయ కూర రిపీటెడ్గా తిని చూడండి ఒక వింటరు, మీ బ్రీతింగ్ కానీ ఇదంతా కొంచెం డిఫికల్ట్, తొందరగా కోల్డ్ కాఫ్ రావటం ఇవన్నీ జరుగుతుంది. సో సీజనల్గా మనకి కొన్ని ఫుడ్స్ తీసుకోవాల్సినవి ఉంటాయి, సీజనల్గానే తీసుకోవాలి. వింటర్లో ఎక్కువ కొంచెం స్పైసీగా, కొంచెం ఫ్రైడే బెటర్గా ఉంటుంది. అట్లా అని చెప్పి మరీ ఆయిల్ ఎక్కువ కాదు, లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ మీడియంగా చేసుకుని అయితే బెటర్గా ఉంటుంది. అంటే సీజనల్ ఫ్రూట్స్ లాగానే సీజనల్ వెజిటబుల్స్ అంటారా? కరెక్ట్. అంటే మనం ఫ్రీక్వెన్సీ మార్చుకుంటూ ఉండాలి, ఒకటే తినలేము కాబట్టి ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్, సీజనల్ వెజిటేబుల్ అనేది లేదు, మీకు అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి. ఆల్ సీజన్ అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్ ఆల్ సీజనల్, అంటే నో సీజన్స్ అని అర్థం. ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల మనం ఏం చెప్పలేము, మనమే కొంచెం చూసుకొని మనకి ఏ సీజన్లో ఏ సూట్ అవుతుంది అనేది దాని ప్రకారంగా తీసుకోవడం బెటర్. సార్ తర్వాత ఒకప్పుడు బాగా వినపడ్డ మాట బేరెటిక్, చాలామంది లావు ఉన్న వాళ్ళు తగ్గటం కోసం, అలాగే తగ్గటం వల్ల షుగర్లు ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి, ఎక్కువ ఆహారం ఇంటేక్ తీసుకోవటం తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఎంత ప్రయత్నం చేసినా కానీ మనం తగ్గలేకపోతున్నాము, ఇది సింపుల్గా సర్జరీతో మొత్తం వచ్చేసేస్తుంది, చాలా బాగుంటుంది, షుగర్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి, హెల్త్కి మంచిది, లుకింగ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని పెద్ద ప్రచారం జరిగింది. సో బేరెటిక్ సర్జన్స్ కొంతమంది చాలామంది చేసుకున్నారు, సినిమా వాళ్ళు ఏంటి, మామూలు పొలిటీషియన్ అంటే మామూలు వాళ్ళు కూడా. ఈ మధ్య కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఆ బేరెటిక్ సర్జన్స్. తర్వాత కొంతమంది ఏమో బేరెటిక్ సర్జన్ చేసుకున్న కొత్తల్లోనేమో కొన్ని రోజుల పాటు సన్నగా మామూలుగా తగ్గినట్టు కనిపించేవాళ్ళు, అంటే వాళ్ళ బాడీలో స్ట్రక్చర్ చాలా తేడాలు వచ్చేవి, తగ్గినట్టు కనిపించేవాళ్ళు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పాత లావు అయ్యేవాళ్ళు, కొంత అంతకుమించి లావు అయిన వాళ్ళు కూడా చాలామంది కనిపించారు. అంటే బేరెటిక్ సర్జరీలు ఎందుకు తగ్గాయి, అవి ఫెయిల్ అవుతున్నాయా, సక్సెసా ఫెయిలా, దాన్ని ఎలా చూడాలి? బేరియాట్రిక్ సర్జరీ గురించి మీరు ఇందాక చెప్పిందంతా నిజమేనండి. అంటే దగ్గర మీరు చూసినట్లయితే ఒక్కొక్క పేషెంట్కి మేము దాదాపు 10 years ఆఫ్ లైఫ్ స్పాన్ పెంచినట్టే. బేరియాట్రిక్ సర్జరీ దాకా ఒక పేషెంట్కి అవసరం పడింది అంటే బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి 5 to 10 years మేము లైఫ్ స్పాన్ పెంచుతాం. అది ఎట్లా పెంచుతాము, చాలామంది పేషెంట్స్కి ఇప్పుడు ఎస్థెటిక్ రీజన్స్ పక్కన పెట్టేద్దాం, అంటే అందంగా కనిపించడానికి బేరియాట్రిక్ చేసుకునే ఒక గ్రూప్ ఉంటుంది, అది పక్కన పెట్టేస్తే ఎక్కువ మందికి నేను చేసేవాళ్ళు, నా పేషెంట్స్ దాదాపు 90-95% ఏదో ఒక ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళే ఉంటారు. డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్, నీ ప్రాబ్లమ్స్, జాయింట్ ఆర్థరైటిస్లు, బ్యాక్ పెయిన్,
క్యాన్సర్స్ 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మీకు ఒబేసిటీ రిలేటెడ్. ఇందాక నేను అన్నట్టుగా లివర్కి వచ్చే క్యాన్సర్స్ కూడా ఒబేసిటీ రిలేటెడ్. సో ఇవన్నీ కూడా మనము వెయిట్ లాస్తో హ్యాండిల్ చేయొచ్చు. షుగర్ 80-85% మందికి మనం మెడిసిన్స్ ఆపేయచ్చు. ఒక యావరేజ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ 80-85% మేనేజ్ చేయొచ్చు. బీపీ 75% మందికి ఆపేయచ్చు మెడిసిన్స్. హార్ట్ స్ట్రోక్, కిడ్నీ నెఫ్రోపతి వచ్చి ఉంటాయి, ఎర్లీ నెఫ్రోపతి, డయాబెటీస్ వచ్చి కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి, ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది రివర్స్ చేయగలుగుతాము, చాలామందిని హోల్డ్ చేయగలుగుతాం, అంటే ఇంకా ఫర్దర్గా వర్సన్ కాకుండా ఆపగలుగుతాం. సో ఇట్లా చూసుకుంటే మరి బేరియాట్రిక్ సర్జరీ డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉన్నట్టే కదా. అండ్ వెయిట్ తగ్గడం వల్ల మన క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా చేసినట్టే. దిస్ ఈజ్ ద ఓన్లీ సర్జరీ వేర్ యూ క్యాన్ ప్రివెంట్ క్యాన్సర్. అంటే బరువు తగ్గగానే చాలా ఎగిరిపోతాయి. సో దీనికి ఉన్న అడ్వాంటేజు ప్రాక్టికల్గా మన కళ్ళెదురుగా మనం ఏ సర్జరీతోనో అంత చూడలేం. మనం ప్రతి సర్జరీని ఒక పర్పస్తో చేస్తాం, కానీ ఈ ఒక్క సర్జరీ మీరు అన్ని పర్పస్లు చూస్తున్నారు. సింగిల్ విండో పథకం టైపు. సో ఇంత చూస్తున్న ప్రొసీజర్ని ఫెయిల్యూర్ అని అయితే మనం అనలేమండి. అండ్ సెకండ్ పాయింట్ మీరు అన్నది మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవుతున్నారు అనేది. వెయిట్ రీగెయిన్ ఎందుకు అవుతారు, ఇప్పుడు వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యారు అనేది ఆలోచిస్తే వెయిట్ రీగెయిన్ ఎందుకు అయ్యారు అనేది అర్థమైపోతుంది మనకి. సో ప్రతి పేషెంట్కి 3-4 ఆప్షన్స్ ఉంటాయండి వెయిట్ తగ్గడానికి. ఒకటి డయట్, అందరూ కామన్గా చేసేది. డయట్తో నిజంగా ఎంతమంది తగ్గిన వాళ్ళు చూశారు మీరు? డయట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మీరు కొంత పర్సంటేజ్ చూస్తుంటారు. బై స్టాటిస్టిక్స్ కూడా 10% మంది ఎక్సర్సైజ్తో తగ్గుతారు అనేది రియాలిటీ. డయట్తో అంత పర్సంటేజ్ లేదు. థర్డ్ది బేరియాట్రిక్ సర్జరీ ఒక్కసారి మేము నైఫ్ పెట్టిన తర్వాత, ప్రొసీజర్ అయిన తర్వాత మేము కూడా ఆపలేం వెయిట్ లాస్. ఖచ్చితంగా వెయిట్ లాస్ జరుగుతుంది. అది సో వెయిట్ లాస్ జరుగుతున్నప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అని అనడానికి లేదు. మనం ఫోర్త్ ఆప్షన్ వచ్చి మెడిసిన్స్ ద్వారా వెయిట్ లాస్ చేయడం. ఇప్పుడు బాగా పాపులర్ అయింది, ఎందుకంటే చాలామంది సర్జరీ చేయించుకోవడానికి ఇష్టపడరు. అండ్ సీక్రసీ, మెడిసిన్స్ తీసుకోవడం సీక్రెట్గా తీసుకోవాలి, సర్జరీస్ తీసుకోలేరుగా. వాళ్ళదే వ్యాయామం సహజంగా తగ్గామని ఫీలింగ్ లోకానికి ఇవ్వాలి. సో ఈ సూడో ఈగో కానీ సూడో ప్రజెంటేషన్లో కానీ చాలామంది మెడిసిన్స్ వైపు మొగ్గుతున్నారండి. అందులో అయితే అనుమానం ఏం లేదు. దానివల్ల బేరియాట్రిక్స్ కొంత తగ్గినాయి మీరు అన్నట్టుగా. ఇంజెక్షన్ కూడా వచ్చాయి అంటున్నారు కదా. ఇంజెక్షన్స్ వచ్చినాయి, అవి చాలా ఈజీ వేసుకోవటము. వేసుకున్నంతకాలం బాగానే ఉంటుంది. నేనైతే డినై చేయను. యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్గా ఎస్, దే ఆర్ వెరీ యూస్ఫుల్, అందులో అనుమానం అయితే లేదు. కానీ దాన్ని ఎట్లా వాడుతున్నాము, ఏ పర్పస్తో వాడుతున్నాము అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేస్తున్నాం అనుకోండి, దానికి ఒక పర్పస్ ఉంది. మనం వాళ్ళకి ఇబ్బంది పడుతున్న రోగాలన్నీ కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ఒక కంట్రోల్డ్ టీమ్తో చేస్తున్నాం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కువ శాతం మీరు నమ్మరు, దగ్గర 60-70% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారో చాలా సైలెంట్గా ఆఫ్ ద రికార్డ్స్ జరుగుతున్నాయి. దీనికి కంట్రోల్ లేదు. బేసిక్గా ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, దీనికి కంట్రోల్ లేదు. ఒక అడ్వర్టైజ్మెంట్ పెడతారు, వెయిట్ తగ్గించేస్తాము మెడిసిన్స్తో, సర్జరీ అవసరం లేదని వెళ్ళిపోతారు అందరూ. ఇప్పుడు చాలా చూస్తున్నాం వెల్నెస్ సెంటర్స్, అది చేస్తాము, క్రయో చేస్తాము, ఈ రేడియేషన్ పెడతాము, ఏంటంటో చెప్తారు. వెయిట్ తగ్గించేస్తాం, 5 కేజీలు 6 కేజీలు 3 వారాల్లో తగ్గించేస్తాము అంటారు. వాళ్ళు ఇస్తున్న ఫుడ్ కానీ ఇవన్నీ. ఇప్పుడు మేము ఒక ట్రయల్ చేసామండి గుంటూరులో ఉన్నప్పుడు. ట్రయల్ చేసినప్పుడు వితిన్ ఎ ఇయర్ అట్లీస్ట్ 3-4 పేషెంట్స్ ఎవరైతే ఆ వెల్నెస్ సెంటర్స్లో ఉన్న డయట్ తీసుకొని ఆ పౌడర్స్ అవి వాడి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళని చూసాం మేము. 3-4 మా దగ్గరికి వచ్చిన వాళ్ళే 3-4 అయితే మనకి తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉండుంటారు. ఇవన్నీ వాళ్ళు బయటికి చెప్పరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసేసారు మిస్టేక్స్, దాన్ని కప్పిపుచ్చాలి. సో పేషెంట్స్ కూడా ఓపెన్ అప్ అవ్వరు, ఎవరు వాళ్ళని పోయి క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. సో ఇట్లా జరుగుతున్నాయి. సో కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో అయితే జరగడం లేదు. సో దానివల్ల బేరియాట్రిక్స్ ఇప్పుడు బేరియాట్రిక్ సర్జన్ దగ్గరికి వస్తే బేరియాట్రిక్ సర్జన్ అంత పబ్లిసిటీ ఇవ్వడు. ఈజ్ అ ప్రొఫెషనల్. వాడు వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చేయడానికి ట్రై చేస్తారు. అంతేగాని ఇప్పుడు ఒక రకంగా ఇదంతా క్వాకరీ అని చెప్పుకోవాలండి మనం వెల్నెస్ క్లినిక్స్. అన్ఫార్చునేట్లీ వర్డ్ వాడచ్చో లేదో నాకు తెలీదు. బట్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రొక్లైన్డ్ న్యూట్రిషనిస్టులు, న్యూట్రిషన్ ఒక డిగ్రీ తీస్తారు, సెల్ఫ్ ప్రొక్లైన్డ్. దెర్ ఆర్ వెరీ వెరీ ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్. అదంతా ఏంటంటే వాళ్ళు ఒక టీమ్ ఫామ్ అయ్యి ఒక మిషన్ లాగా చేస్తుంటారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. మీరు మార్కెట్లోకి వెళ్ళిన ఇట్స్ బిజినెస్కి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఏం పర్పస్తో వెళ్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బేరియాట్రిక్ సర్జరీ వర్సెస్ ఇంజెక్షన్స్ కూడా మెడికల్ టెర్మినాలజీ మెడికలే కదా, అది కూడా మెడికేషనే కదా. అంటే ఇంజెక్షన్స్ కూడా మెడికలే కానివ్వండి. ఇప్పుడు మీకు కన్సిస్టెంట్గా డెఫినెటివ్ రిజల్ట్స్ ఇచ్చింది అయితే ఇప్పుడు దాకా బై ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే మాట్లాడుతాం మేము రీసెర్చ్ వైజ్గా
బేరియాట్రిక్ ఇచ్చిన రిజల్ట్స్ ఇప్పుడు దాకా దేనితోనూ లేవండి. సో దిస్ ఈజ్ ఫర్ క్లియర్. బేరియాట్రిక్ సర్జరీస్లో మీకు జరిగినంత వెయిట్ లాస్ కానీ, కన్సిస్టెంట్గా ప్రతి పేషెంట్లోనూ మీరు చూడగలిగిన వెయిట్ లాస్ కానీ మీకు మెడిసిన్స్తో యూజువల్గా ఉండదు అంత. మెడిసిన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మెడిసిన్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సర్జరీలో కాంప్లికేషన్స్ ఉన్నట్టే మెడిసిన్స్కి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేసుకొని వచ్చి కంటిన్యూ చేసేవాళ్ళు. అండ్ మెడిసిన్స్తో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే అది తీసుకున్నంత కాలమే పనిచేస్తాయి. మీకు సర్జరీ ఈరోజు చేశాను అనుకోండి, దాని ఎఫెక్ట్ మీకు 3 years దాకా కనిపిస్తుంది. 3 years తర్వాత కూడా కనిపించాలి అంటే పేషెంట్కి కమిట్మెంట్ ఉండాలి. పేషెంట్ మీకు కమిట్మెంట్ లేకుండా సర్జరీ ముందు ఉన్నట్టుగానే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేశారనుకోండి, అది మెయింటైన్ అవ్వదు. ఎందుకంటే సర్జరీ అనేది ఇప్పుడు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనేది ఒక సైకిల్ టైప్ అండి, అది తిరుగుతూనే ఉంటుంది. మనం ఎంతసేపు డైట్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతుంది, చేయకపోతే పెరుగుతుంది. సో ఈ చేసిన ప్రతిసారి కూడా తగ్గడం పెరగడం జరుగుతుంది. సో ఈ సైకిల్ ఎక్కడో ఒకటి బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకపోతే హెల్త్ పాడైపోతుంది. అంటే బేరియాట్రిక్ సర్జరీ ద్వారా ముందు ఇమీడియట్గా వాడు బరువు తగ్గించేసి నార్మల్సీకి పట్టుకొస్తాం. తర్వాత అతను మెయింటైన్ చేసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు మీరు 35 BMI 40 BMI ఉందనుకోండి, 100 kg పైన మనిషి వచ్చారనుకోండి, 100, 150, నేను ఇప్పుడు చేసింది 196 kg చేశాను నేను మ్యాక్సిమం. ఇప్పుడు ఆ పేషెంట్ పరిగెత్తగలడా? ఇంపాసిబుల్. పరిగెత్తే తన జాయింట్స్ అన్నీ డ్యామేజ్ చేసుకుంటాడు, స్పైన్ డ్యామేజ్ చేసుకుంటాడు, ఇంకా నేను ఎక్స్ట్రా ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. సో అలాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది చాయిసే కాదు. సో వాళ్ళు డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాలి. సో వాళ్ళకున్న ఫిజికల్ కండిషన్ బట్టి వాళ్ళంతా అసెస్ చేసి మేము సజెస్ట్ చేస్తాం. ఫిజికల్ కండిషన్ ఏది అసెస్ చేయకుండా మనము డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళమనో మెడిసిన్కి వెళ్ళమనో చెప్పకూడదు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఇప్పుడు దే ఆర్ నాట్ సర్జికల్లీ ఫిట్, వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి ఫిట్ కాదనుకోండి, వాళ్ళ షుగర్స్ బాగా అన్కంట్రోల్ ఉన్నాయి, బాగా హైపర్ టెన్షన్ ఉంది, ఆల్రెడీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, సివియర్ కార్డియాక్ ఇష్యూస్, బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటివి ఉన్నాయి, బెడ్ రిటర్న్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తానంటే కుదరదు. అలాంటి వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా మనం వెయిట్ తగ్గించుకుంటే మిగతా వాటి మీద కంట్రోల్ తెచ్చుకుంటాం. సో మెడిసిన్స్ని నేను నా ప్రాక్టీస్లో, సో ఐ రన్ ఏ ప్రాజెక్ట్ కాల్ ఆర్బ్ సెంటర్ అండి, ఒబేసిటీ రీసెర్చ్ అండ్ బేరియాట్రిక్ సెంటర్స్. సో ఇట్స్ ఏ వర్చువల్ థింగ్, ఆన్లైనే ఉంటుంది, వీ డోంట్ డూ ఫిజికల్ త్వరలో పెడతాను. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే మెడిసిన్ని, సర్జరీని, ఎక్సర్సైజ్ని, డయట్ని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. సో ప్రతి పేషెంట్ డైట్, ఎక్సర్సైజ్ అయితే చేయాల్సిందే, ఇది కాన్స్టెంట్ ఫ్యాక్టర్స్, ఇవి మార్చలేం మనం. సర్జరీ ఎప్పుడు, మెడిసిన్స్ ఎప్పుడు అనేది డెసిషన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మేము గుంటూరులో రీసెర్చ్ చేసినప్పుడు వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు ఇంట్రడ్యూస్ దీస్ ఇంజెక్షన్స్ ట్రయల్స్లో మేము వాడి చూసాం. ఇన్ఫ్యాక్ట్ మా మెదడుకు కూడా వాడాను నేను. వాడినప్పుడు దేర్ ఇస్ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అండ్ షీ ఇంప్రూవ్డ్ క్వైట్ ఎ లాట్, షుగర్ కంట్రోల్లోకి వచ్చింది, అంతా బాగుంది. కానీ తను ఐడియల్గా బేరియాట్రిక్ క్యాండిడేట్, తను నాకు కన్సెంట్ ఇవ్వలే, అందుకని నేను బేరియాట్రిక్ చేయాలి. సో అలాంటి పేషెంట్స్ ఏంటంటే మనం మెడిసిన్స్ మీద మేనేజ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది పేషెంట్స్ సర్జరీకి ఫిట్ కాకపోవడం వల్ల సర్జరీ ముందు కొంతకాలం వీళ్ళు మెడిసిన్స్ మీద మేనేజ్ చేసుకొని సర్జరీ ఫిట్ అయ్యేదాకా వెయిట్ లాస్ తీసుకొచ్చి అక్కడి నుంచి సర్జరీకి తీసుకెళ్ళి మళ్ళీ అడిక్వేట్ వెయిట్ లాస్ ఎంత అవుతుందో చూసుకొని ఆ తర్వాత అవసరం అయితే మెడిసిన్స్ కంటిన్యూ చేస్తాం, లేదా ఆపేస్తాం. ఎందుకంటే ప్రతి మెడిసిన్ కూడా కెమికల్, అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో అనేది మనం అందరం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ కొత్త మెడిసిన్స్ కదా, సో అది దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది కూడా చూసుకోవాలి మనం. అంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏ స్టేజ్లో రావాలి, వాటికి అటాచ్ అవ్వాలి? సో అట్లా మనం డెఫినెట్గా రూల్ అయితే లేదండి, థంబ్ రూల్ అయితే ఏమీ లేదు. అంటే వాళ్ళ వెయిట్ బట్టే, వెయిట్ అను ఫ్యాట్ కాంటెంట్ అండి. ఇందులో ఏంటంటే బిఎంఐ అనే కాన్సెప్ట్ దాదాపు అవుట్డేటెడ్, కాబట్టి పేషెంట్కి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి బిఎంఐ అనే నెంబర్స్ వాడతాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, మీ ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ బట్టి ఇంత నెంబర్ అని ఉంటుంది. సో 18 to 25 అనేది నార్మల్ బిఎంఐ, నార్మల్గా ఉండాల్సింది. అగైన్ ఏషియన్ పాపులేషన్లో వేరు, వైట్స్లో వేరు, బ్లాక్స్లో వేరు ఇవన్నీ. సో నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను, 25 to 30 అనేది మనం కామన్గా వాడే ఓవర్ వెయిట్. సో అక్కడ దాకా యాక్సెప్టబుల్. 30 దాటిన దగ్గర నుంచి మనకి ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దాన్ని ఒబేసిటీ అంటాం. 30 to 35 ఏమో టైప్ 1 ఒబేసిటీ. అంటే నడుము చుట్టుకొలత ఒకటే కాదు కదా, మొత్తం బాడీ రెండు కొలుస్తాం అందుకే. సో ఇందులో ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ టైప్ 2, టైప్ 3 ఒబేసిటీలో వీళ్ళు డెఫినెట్ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ. 30+ వాళ్ళ 35 బిఎంఏ అంటే డెఫినెట్ క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ. 30 నుంచి 35 వీళ్ళకి ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకోండి, స్లీప్ యాప్నియా ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేస్తాం. వీళ్ళు ఓవర్ వెయిట్లో ఉంటారు, ఓవర్ వెయిట్కి మించే
ఓవర్ వెయిట్కి నెక్స్ట్ స్టేజ్. కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు వీళ్ళలో. ఉంటే సర్జరీ సజెస్ట్ చేస్తాము, లేకపోతే మెడికల్గాను డైట్ ఎక్సర్సైజ్ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో అట్లా ట్రై చేసేటప్పుడు మనం కొంచెం ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వాలి, లేదా ఉన్న మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా అంత సిగ్నిఫికెంట్గా లేవు, కంట్రోలబుల్గానే ఉన్నాయి అనుకున్నప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్ డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు, తప్పేం లేదు. 35 అబోవ్ ఏమవుతుందంటే మనం మెడిసిన్స్తో అంత అడిక్వేట్గా వెయిట్ లాస్ తీసుకురాలేము, అలా అని చెప్పి వీళ్ళని ఎక్సర్సైజ్కి పుష్ చేయలేము. డైట్ అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అండి, ఎందుకంటే సైకాలజీ ఏంటంటే ఫుడ్ కొంతకాలం ఆపగలం కానీ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలంటే నాలుక లాగుతుంటుంది. కరెక్ట్. సో అంత కంట్రోల్లో ఉంటే మనం సాధువులు అయిపోయేవాళ్ళం. సో అంత కంట్రోల్ ఎవరికీ లేదు బేసిక్గా, ఈ పరిస్థితి రాదు. అంతే. నేనైనా వారం కంట్రోల్ చేసుకుంటాను, 7వ రోజు ఏదో ఒకటి తినాల్సింది, అట్రాక్ట్ చేస్తాడు, అది నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే అంత ఫుడ్ అవైలబుల్ ఉంది, అంత టేస్ట్లు డిఫరెంట్ టేస్ట్లు అవైలబుల్ ఉంది కాబట్టి న్యాచురల్గా జరుగుతుంది అది. సో అందుకని ఇవన్నీ తప్పవు. కాకపోతే అది ఒక బేసిక్ బెంచ్ మార్క్లా పెట్టుకొని చేస్తాము. 35 అబోవ్. వెయిట్ కూడా ఏమైనా ఉంటుందా? బరువు కూడా? బరువు అట్లా ఏమి చూడమండి. కొంతమందికి ఏంటంటే బరువు ఒక డిస్కంఫర్ట్ అయిపోతుంది. సో ఆ డిస్కంఫర్ట్ అయిపోయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతే వాళ్ళు వాలంటరీగా వస్తారు. సో అలా అని చెప్పి ఎలా పడితే అలా చేయకూడదు కూడా. వాలంటరీగా వచ్చినప్పుడు ఏదో మనం డైట్ ఎక్సర్సైజ్ ట్రై చేసి కూడా తగ్గడం లేదు, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగిపోయి ఇంక ఫర్దర్గా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ మనిషి బిఎంఐని పక్కన పెట్టేస్తే మనిషి వెయిట్ని బరువు దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ 178 సెంటీమీటర్స్ ఉంటే అందులో 100 తీసేస్తే 78 కేజెస్ ఉండాలని, 160 ఉంటే 100 తీసేస్తే 60 ఉండాలని, 190 ఉంటే 100 తీసేస్తే 90 ఉండాలని కూడా చెప్తుంటారు. అంటే అప్రాక్సిమేట్గా అది కరెక్టేనండి ఆ థియరీ? అది ఒక గ్రాస్ లెక్కిస్తుందండి, అంటే అందరికీ ఈజీగా అర్థం కావడానికి అది హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ సైంటిఫిక్గా మనం మాట్లాడితే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇన్ బాడీ మెజర్మెంట్స్ అంటాం. అంటే మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మజిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాటర్ కంటెంట్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఇంపిడెన్స్ టెక్నాలజీ అని చెప్పి దాని మీద ఉంచినప్పుడు ఏంటంటే మన బాడీలో కరెంట్ పాస్ అయ్యి వచ్చినప్పుడు అది మెజర్ చేస్తుంది అనమాట వీటన్నిటిని. ఆ మెజర్మెంట్స్ని బట్టి మనం ఇంత ఫ్యాట్ పర్సంటేజ్ అబోవ్ ఉంటే దాని ప్రకారంగా మనం వీళ్ళకి సజెస్ట్ చేయడానికి ఈజీ. ఫ్యాట్ మజిల్ వాటర్ బేసిక్ చూస్తాయి ఇవి, అంటే బేసిక్ ఇన్ బాడీ మెజర్మెంట్స్ అయితే. అందులో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం డైరెక్ట్గా బేరియాట్రిక్ సజెస్ట్ చేయొచ్చు. మనం ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే వీళ్ళలో మజిల్ కంటెంట్ తక్కువ ఉందనుకోండి, వీళ్ళు జిమ్ చేయించి మజిల్ పెంచాలి. ఎందుకంటే మీ తిన్న ఫుడ్ అంతా బర్న్ చేసేది మజిలే. మీ మజిల్ లేకుండా మీ ఫుడ్ బర్న్ కాదు. మజిల్ హెల్తీ కదా యాక్చువల్గా, హెల్తీ. సో అది ఎంత మజిల్ ఉంటే అంత మంచిది. సో ఆ మజిల్ని పెంచాలి అన్నా కానీ మనకి ముందు ఇన్ బాడీ మెజర్మెంట్స్ వస్తే కానీ మనం తర్వాత ఎక్సర్సైజ్ అయ్యి ప్రోటోకాల్స్ అయ్యి మనం సెట్ చేయలేం. ఇప్పుడైనా అడ్వాన్స్ ఏమైనా వచ్చాయా బేరియాట్రిక్లో? బేరియాట్రిక్ అడ్వాన్స్ ఏం లేదండి, కాకపోతే బేసిక్గా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి లాప్రోస్కోపిక్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాము. లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ కానీ 2 రకాలుగా చేస్తాం. ఇంకోటి ఎండోస్కోపిక్ మెథడ్. ఎండోస్కోపిక్ మెథడ్లో ఏంటి అంటే మీకు వెయిట్ లాస్ అనేది అప్రాక్సిమేట్లీ 15 to 20% దొరుకుతుంది. వెరాజ్ మీకు సర్జికల్ మెథడ్స్ అంటే లాప్రోస్కోపీ కానీ రోబోటిక్లో చేసేవి మినిమం 60%తో స్టార్ట్ అవుతుంది. 60 to 75% దాకా మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సిగ్నిఫికెంట్గా మనం వెయిట్ లాస్ చూడగలిగేది ఓన్లీ సర్జరీ. మెడిసిన్స్లో కూడా మీకు ఓన్లీ 15 to 20%. మీరు మాట్లాడుతున్న ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా 20% దాకా అవుతుంది, బియాండ్ దట్ అవ్వదు. ఇప్పుడు ఆ జీర్ణకోశం యొక్క సైజు దాని ఉంటుంది కదా, అవును, దానికి సైజు తగ్గించేస్తారు. కొంత తినగానే ఆగానే వెంటనే సంకేతం ఇస్తుంది అంటారు కదా, దాన్ని అదే ఈజ్ ఇట్ హెల్తీ? మనం మన సహజమైన విధానానికి వ్యతిరేకంగా మరి వెళ్ళటం లేదా? మనం వదిలేసిన కుట్టేయటం తగ్గించడం అంటే ఇక్కడ వదిలేసినా కానీ మనం వ్యతిరేకంగా ఆల్రెడీ వెళ్తున్నాం. అవును. సో మనం ఆల్రెడీ ఫిజియాలజీని డిస్టర్బ్ చేసేసాం. అది ఫుడ్ తగ్గించుకుంటే సరిపోతుంది, వ్యాయామం చేసి సరిపోతుంది కదా. అంత ఫాస్ట్గా బాడీ రెస్పాండ్ అవ్వదండి, దానికి తగ్గట్టుగా బాడీ రెస్పాండ్ అవ్వదు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఉందనుకోండి, జీర్ణాశయం ఉందనుకోండి, సంచి లాంటిది అది. ఆ సంచి లాంటి దాన్ని మనం ట్యూబ్ చేస్తున్నాం. ట్యూబ్ చేయడం వల్ల అంటే గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్స్ పోతాయి అండ్ ఆ సంచి ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ పోతుంది. సో దానివల్ల ఏంటంటే లీటర్ పట్టేదాకా మీకు 100 ml పడుతుంది ఫుడ్. సో గ్రెలిన్, లెప్టిన్ పోవటం వల్ల ఏంటంటే మీకు ఆకలి అనేది ఉండదు అండ్ కొంచెం తిన్నా కానీ పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ రెండింటి వల్ల ఆహారం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల ఏంటి, మీ బాడీ ఎనర్జీ, బేసిక్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ ఎనర్జీ అంతా కూడా మీ బాడీలోని ఫ్యాట్ని కరిగించుకొని బాడీ వాడుకోవడం మొదలు పెడుతుంది. సో విత్ టైం ఏమవుతుందంటే ఈ సంచి మళ్ళీ చిన్నగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే మన ప్లేట్ నిండుగా లేకపోతే తిన్నట్టు ఉండదు కదా, అందరు క్వాంటిటీ పెంచుతారు కదా, అందరు క్వాంటిటీ పెంచుకుంటే వెళ్తారు. వాల్యూమ్ పెంచే కొద్దీ అది సాగుతూ ఉంటుంది. సాగినప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు, మళ్ళీ వచ్చేస్తారు. సో బేరియాట్రిక్ సర్జరీలు జీవితంలో ఒకసారి చేసి సరిపోతుందా, నెంబర్ ఆఫ్ టైం చేయాల్సి వస్తుందా? మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తుందండి. ఒక స్మాల్ పర్సంటేజ్ 2-3% చేయాల్సి వస్తుంది.
ఎందుకంటే ఒక్కటి చేసిన తర్వాత అడిక్వేట్గా వెయిట్ తగ్గకపోతే లేదా మళ్ళీ రీగెయిన్ అవుతారు కొంతమంది, సిగ్నిఫికెంట్గా రీగెయిన్ అవుతారు పూర్ లైఫ్ స్టైల్ వల్ల, డైట్ వల్ల. అలాంటి వాళ్ళకి మళ్ళీ చేయాల్సి వస్తుంది. లైఫ్ థ్రెటనింగ్ ఉన్నప్పుడు చేస్తాం, ఇంకా ఎందుకంటే లైఫ్ థ్రెటనింగ్ లేకుండా చేసి కూడా ఉపయోగం లేదు, వీళ్ళు మళ్ళీ అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తారు. మామూలుగా సహజంగా ఆహార పదార్థాలు, వ్యాయామము, యోగా, నిద్ర, ఒక మంచి క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని తగ్గించుకోవడం, పెంచుకోవడం అనేది అది హెల్తీ విధానము. బెస్ట్. అయితే అది మన చేయి దాటిపై ఓవర్ అయిపోయినప్పుడు అప్పుడు మిమ్మల్ని మెడికల్గా కన్సల్ట్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అంతే కదా. అంతే అండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి.